అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చెడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి విచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. సాహితీ రసపిపాసులైన వారు, సంస్కార సంపన్నులైన శ్రోతలందరికీ కూడా నమస్కారం చేసుకుంటున్నాను. తెలుగు పలుకు గురించి మాట్లాడాలి కనుక తెలుగు పలుకుల్లో మొదటి పలుకు అమ్మ. తెలుగు భాష నేర్చుకోవడంలోనే ఒక సంస్కారం కనబడుతూ ఉంటుంది. సాధారణంగా భారతదేశంలో ఏ భాష వారికి అయినప్పటికీ కూడాను అక్షర క్రమం ఒకేలా ఉంటుంది. ఆ నుంచి చిట్ట చివరి క్ష వరకు. అది ఏ విధంగా ఏర్పడింది అంటే మన సంస్కృత భాషా సంప్రదాయాన్ని అనుసరించి భారతదేశంలో ప్రతి ప్రాంతీయ భాష వారు కూడా ఇలాగే అక్షరాన్ని దిద్దుకుంటారు. కానీ పదాలు రాసేటప్పుడు మాత్రం మొట్టమొదటి అమ్మ అని వ్రాసేది తెలుగువాడు. ఆవు, ఇల్లు, ఈశ్వరుడు. మరి ఈగ ఇలాంటి మాటలు పోకుండా అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు ఇలా ప్రారంభమవుతుంది. అలాంటి మొదటి పదం పలుమార్లు వచ్చేలాగా పోతన గారు రచించినటువంటి అమ్మలగన్నయమ్మ అనేటువంటి పద్యంతో తెలుగు సరస్వతికి నమస్కారం చేసుకోవడం ఈరోజు శుభారంభంగా నేను భావిస్తూ, ఇక్కడ తెలుసా వారిని కలుసుకోవడం మరొక భాగ్యంగా భావిస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు చూపించినటువంటి షో నాకు చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే దేశం పట్ల ఒక తపన కలిగినటువంటి వారు ఒకవైపు సంస్కృతిని, భాషని వీటిని ఉద్ధరించాలనే బాధతో పాటు మన యొక్క దేశాన్ని, దాని యొక్క అభ్యుదయాన్ని, సామాజికమైన ప్రగతిని కాంక్షించడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే నాకున్న తపనల్లో ఇది కూడా ఒక తపన గనక అలాంటి హృదయం కలిగినటువంటి వారితో కలుసుకోవడం, ఇంతమంది పెద్దల్ని సాంగత్యంగా పొందడం అనేటువంటిది భాగ్యంగా భావిస్తూ నమస్కరిస్తూ, ఈరోజు తెలుగు పలుకు గురించి మాట్లాడాలి అంటే బోలెడంత చరిత్రని తీయాలి. సాధారణంగా తెలుగు చరిత్ర ఎంత అంటే 1000 ఏళ్లకు పైన ఉన్నది అంటారు. అదొక విధంగా చెప్పుకుంటున్నా ఒక చిన్న పొరపాటేమో అనిపిస్తూ ఉంటుంది. అత్యంత ప్రాచీనమైన చరిత్ర తెలుగుకు ఉన్నది. దీని గురించి వేదాల్లోనే ప్రస్తావన ఉందని, ఆంధ్ర రాజుల గురించి మొదలైన ప్రస్తావన కనబడుతుందని కొంతమంది ఐతరేయ బ్రాహ్మణం మొదలైనవి చూపిస్తూ ఉంటారు. అయితే మనకి త్రిలింగ దేశం అనే పేరు ఉన్నది. ఇది ఏ విధంగా వచ్చిందంటే చరిత్ర ప్రకారంగా శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు అనేటువంటి వాడు ఆంధ్ర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆంధ్ర విష్ణువు అనే ఆయన పేరు వల్లనే ఆంధ్రదేశం వచ్చిందని, పైగా ఆయన కాళేశ్వరము, శ్రీశైలము, భీమేశ్వరము ఈ మూడింటిని హద్దులుగా చేసుకుని తెలుగు సామ్రాజ్య యొక్క నిర్దేశాన్ని చేశాడని, అందుకే త్రిలింగ దేశము తెలుగైందని మనకు ఒక చారిత్రకమైనటువంటి అవగాహన కనబడుతూ ఉంటుంది. పైగా తెనుగు అనడం వ్యవహారం కూడా కనబడుతుంది. తెలుగు కాకుండా తెనుగు అనే వ్యవహారం ప్రాచీనంలో ఎక్కువ మీరు పరిశీలించినట్లయితే తెనుగు ఇదే కనబడుతుంది. తెలుగు కంటే తెనుగు అనేదే కనబడుతుంది. తెనుగు నుంచి తెలుగు వచ్చిందా లేదా తెలుగు నుంచి తెలుగు వచ్చిందా అనేది ఒక చర్చనీయాంశం. మొత్తానికి త్రిలింగ నుంచి తెలుగు వచ్చింది అనుకున్న తప్పేమీ లేదు. కానీ తెనుగు అనే మాట రావడానికి కారణం ఏంటి కొంచెం ఆలోచిస్తే, మనకి 4 దిక్కులు ఉన్నాయి. తూర్పు, పడమర, తర్వాత నేను ఇలా అడుగుతున్నానంటే మీ ఎవరికి తెలియదని కాదుండే, అందరం కలిసి ఉత్సాహంగా పాలు పంచుకుందామని. కానీ ఇక్కడ నాకంటే చాలా మంది తెలిసిన పెద్ద పండితులున్నాను కూడా నాకు తెలుసు. కేవలం మన భాష మీద అభిమానంతో ఇలా మాట్లాడుకోవడం, ఉత్సాహపూరితంగా సాగడం కోసం. తూర్పు, పడమర, ఇందులో 2 సంస్కృత పదాలు, 2 తెలుగు పదాలు. తూర్పు, పడమర. మరి ఉత్తర దక్షిణలు ఏంటి మన సంస్కృత శబ్దాలు అంటే దానికి తెలుగు లేదా? ఆలోచిస్తే దానికి తెలుగు ఉంది. ఉత్తర అనే దానికి వడకు అని అంటారు తెలుగులో. వడకు ఈ మాట ప్రయోగించిన శ్రీనాథుడు వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని అంటాడు. వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని. శ్రీనాథుడు అనగానే మనకు డుములు కవి అనుకుంటాం, కానీ ఎంత తెలుగు మాట వాడి చూడండి. గుబ్బలి అంటే కొండ, వడకు గుబ్బలి అంటే ఉత్తర పర్వతం, ఉత్తరం వైపున పర్వతం హిమాలయం. వడకు గుబ్బలి రాచవారి బిడ్డ భవాని అన్నాడు. హిమోత్పర్వత పుత్రి అనడంలో వడకు అనే మాట ఆయన ప్రయోగించాడు. అలాగే దక్షిణానికి తెన్ అని అంటారు. ఉత్తరానికి వడకు, దక్షిణానికి తెన్. ఆ దక్షిణ సంబంధ భాష కనుక దీనికి తెలుగు అనే వ్యవహారం వచ్చినది. మరి తెమ్మెర, దక్షిణం వైపు వీసే మలయాళాన్ని తెమ్మెర అనడం కూడా మనకు కనబడుతుంది. తెన్ అనేటువంటి శబ్దం వల్ల వచ్చింది.
కనుక తెలుగు అంటే దక్షిణం వైపు ఉన్నటువంటి ఒక భాషా విశేషంగా చెప్పుకుంటే మనకి ఇంకా సమంజసంగా అనిపిస్తుంది, తెలుగుని మనం గౌరవిస్తూనే. అయితే ఈ తెలుగు పలుకు యొక్క సొగసు ఏమిటి అంటే, ఇక్కడ తెలుగు భాష మాట్లాడేటప్పుడు ఇందాక ఎన్నో పద్యాలు చదివారు మన మిత్రులు. ఆ పద్యాలు చాలా సౌందర్యంగా ఉన్నాయి. కానీ వీటన్నిటిలో సంస్కృత పద భూయిష్టం ఉంది. అసలు మనం మాట్లాడే మాటల్లో కూడా సంస్కృతం ఎక్కువ తెలుగువారు. అసలు సంస్కృతం లేకుండా మాట్లాడితే కొన్ని అర్థం కావు. అసలు పూర్తి తెలుగు దించుదామంటే సంస్కృతం కలిసిపోయింది, అవునా లేదా? భూమి, దీనికి తెలుగు ఎలా వాడతాం? పుడమి అనేది కూడాను తద్భవం, పృథ్వీ నుంచి వచ్చింది పుడమి. మళ్ళీ పృథ్వీ సంస్కృత శబ్దం, దాని నుంచి పుట్టింది తెలుగు హిందీ. కానీ అచ్చతైన దీని పదం లేదా? మరి తెలుగు ప్రత్యేకమైన ప్రతిపత్తి లేదా? ఆ కోణంలో కొంచెం మాట్లాడదామని అంటే సంస్కృతం నుంచి పుట్టిన తెలుగు పదాన్ని తద్భవములు అని అంటారు. అలాగే మనం తెలుగుతో కలుపుకుని వాడుకున్న సంస్కృత పదాన్ని తత్సమములు అని అనడం అనుకున్నది. తత్సమము, తద్భవము. అలాగే ప్రకృతి వికృతి అని చిన్నప్పుడు మనం చదువుకున్న వాటిలో ఉన్నాయి. రథము, అరథము. రథము అనేది ప్రకృతి, అరథము అనేది వికృతి. అదేవిధంగా ఆకాశము, ఆకాశము. ఆకాశము సంస్కృత శబ్దం అయితే ఆకాశము తెలుగు అని కాదు, దాని నుంచి పుట్టింది. కానీ మనం తెలుగు పుస్తకాలు రాసినప్పుడు తెలుగు శబ్దం వాడాలంటే ఆకాశము అని వాడడం కనబడుతూ ఉంటుంది. కానీ ఆకాశం కూడా తెలుగు శబ్దం కాదు, సంస్కృతం నుంచి పుట్టింది. కానీ మనం సంస్కృతం కలబోసుకున్నాం. సంస్కృతాన్ని కలబోసుకుని తెలుగు వారేనా? మళ్ళీ అదొక మాట. సంస్కృతాన్ని భారతదేశం ఆసేతు సీతాచలం కలుపుకుంది. ఎందుకంటే భారతదేశానికి అంతటికీ కలుపుకున్నటువంటి గొప్ప భాష సంస్కృతం. ఒక్క తెలుగు వారిని అనడమే కాదు, ప్రతి ప్రాంతీయ భాష వారు కూడా సంస్కృతాన్ని కలుపుకునే వర్ధిల్లారు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ప్రతి ప్రాంతీయ భాషలో పుట్టిన కావ్యాలు సంస్కృత కావ్యాల నుంచే వచ్చాయి. రామాయణం, భారతం, భాగవతం ఇవన్నీ సంస్కృత గ్రంథాలే. వాటిని తెలుగులోకి మనం దించుకున్నట్టే వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ భాషల్లోకి దించుకున్నారు. అందుకే భారతీయ సంస్కృతి, భారతీయ సంస్కృతం ఈ రెండు అన్ని భాషలు కలిసిపోవడం వల్లనే ఒక విధంగా ఏ రాజకీయము సాధించలేని సమైక్యత భారతదేశంలో ఉంది మీరు పరిశీలిస్తే. అందుకే మనం ఏ భాష వాడి భాష విన్నప్పటికీ కొంత మనకు దగ్గర అనిపిస్తుంది. కారణం ఏంటంటే సంస్కృత పద భూయిష్టం. ఇక్కడ నేను ఉపన్యాసాలు ఇస్తున్నప్పుడు కూడా కొందరు హిందీ వాళ్ళు, కొందరు తమిళులు వచ్చి వింటున్నారు. మీకు ఏమర్థమైందంటే అర్థమైపోయిన ఏదో బాగుందండి అంటున్నారు. ఇదేదో బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే వారికి అలా అనిపించడానికి కారణం ఏమిటా అని నేను ఆలోచిస్తే సంస్కృత ఒకటి, రెండవది భాషలు సంస్కృత భాష ఉండడం. కనుకనే మనకి అన్ని భాషలకి దగ్గరతనం సంస్కృతం వల్ల కలిసింది. సంస్కృతాన్ని తెచ్చుకోవడం వల్ల నష్టమేమీ లేదు, మరింత పరిపుష్టి చెందుతుంది. అలాగని అతి చాదస్తానికి పోయి సంస్కృతం కాదు మన భాషే అని పట్టు కూర్చున్నటువంటి ఒక ప్రత్యేక భాష మన దక్షిణాదిలో ఉంది, అది మీకు తెలుసు. వాళ్ళు అసలు సంస్కృతం కంటే మాదే ముందు అని కూడా వాదిస్తారు, అది సంతోషం. అలా భాషను వాళ్ళు వృద్ధి చేసుకున్నారు. కానీ సంస్కృత ద్వేషం కింద మారిపోయింది అదంతా. ఇప్పుడు మనం అతి చాదస్తానికి పోయి సంస్కృతం లేని తెలుగు మాటలు మాట్లాడదాము అంటే మనల్ని వింత జంతువులా చూసే అవకాశం కూడా ఉన్నది. కనుక సంస్కృతం తెలుగు కలిసిపోయింది, ఇది ఆంధ్రదేశంలో. కానీ అన్ని భాషల వల్లనే ఇది ఒక పుష్టి పొందింది. అలా ఇప్పుడు మనకి తెలుగు పలుకులో మొట్టమొదటి భాష గురించి మాట్లాడాలంటే ప్రతి వాడు మాట్లాడేది నన్నయ్య గారితో. నన్నయ్య గారికి ముందు తెలుగు లేదా అంటే చాలా ఉంది, దాని మీద ఇంకా పరిశోధనలు జరగాలి, కొన్ని జరిగాయి కూడా. ప్రాంగణ యుగము అని చెప్పుకుని నన్నయ్య గారికి పూర్వం ఉన్నటువంటి కొన్ని కావ్యాలు, శాసనాలు, సాహిత్యాలు ఇవన్నీ కూడా వెలికి తీసి చెప్పడం జరుగుతుంది. వేములవాడ భీమకవి మొదలైన వారందరినీ కూడా నన్నయ్య గారికి పూర్వమే అంటారు. రచయించు వేములవాడ భీమున భంగి అని శ్రీనాథుడే చెప్పాడంటే అప్పటికి వేములవాడ భీమకవి యొక్క కవిత్వం ప్రసిద్ధిగా ఉండేది. తర్వాత మరుగుపడిపోయింది. కానీ మనందరం కూడా తెలుగు సాహిత్యం అనగానే నన్నయ్య గారితోనే ప్రారంభిస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే మన తెలుగు చరిత్ర కేవలం 1000 ఏళ్ల చరిత్రనే అనిపించే ప్రమాదం ఉన్నది. కానీ అంతకు పూర్వం నుంచి ఉన్నది. దాని విషయంపై పరిశోధన జరిగితే తెలుగు భాష అత్యంత ప్రాచీనమని రుజువు చేయవచ్చు, రుజువు చేయడానికి అవకాశం కలిగి ఉన్నది. అయితే నన్నయ్య గారిని గౌరవించడంలో ఒక ప్రధానమైన భావం ఏంటంటే ఒక మహాకావ్య రచన ప్రారంభమైంది నన్నయ్య గారితో. మహాభారతం అనేటువంటి ఒక ఉద్గ్రంథాన్ని ఆయన తెలుగు వారికి అందించే ప్రయత్నం చేశాడు. మరొక విశేషం ఏంటంటే ఆనాటి పండిత లోకానికి తెలుగుపై గౌరవం కల్పించిన ఒకటి ఆయన యొక్క ఉద్దేశం. పండిత లోకం, రాజలోకంలో తెలుగుని కేవలం ఒక పాండిత్య భాషగా కాకుండా సామాన్య జనభాషగానే భావించేవారు అనిపిస్తుంది. దాన్ని పండితుల చేత అంగీకరింపజేయాలనే తాపత్రయంతో తనకున్నటువంటి సంస్కృత పాండిత్య గరిమను తీసుకుని తెలుగు భాషను కలబోసి ఆయన గొప్ప శ్రీకారం చుట్టాడు. మహాభారతానికి ఆదికవి అయ్యాడు. మొదటి 2 పర్వాలని సంపూర్ణంగా రచించి 3వ పర్వం కొంత భాగం రచించి ఆయన పూర్తి చేసుకున్నాడు తన అవతారాన్ని. కానీ అందులో ఉన్న పద్యాల్లో తెలుగుకి ఏమీ కొదవలేదు.
చక్కగానే చూపించాడు. భాషను వాడడంలో ఎక్కడ సంస్కృతం పెట్టాలి, ఎక్కడ తెలుగు పెట్టాలో మహానుభావుడికి తెలుసు. ఎరుకని ఎరుగక నిన్ను అనేటప్పుడు ఎరుకని ఎరుగక నిన్ను, నువ్వు ఎరుకవని ఎరుగకుండా అంటే కిరాత రూపంతో ఉన్న శివుడితో అర్జునుడు అంటున్నటువంటి మాట. ఎరుకని ఎరుగకుండా ఇలా చక్కటి తెలుగు మాటలు పెట్టాడు. కరకంఠాక్షమియింపుము నెరి ఎవ్వరికి ఎరుగ తగని నీ చరితంబుల్. ఇందులో క్లిష్టమైనది ఏమీ లేదు, అంత తేలిగ్గానే కొన్ని భాషలు చక్కగా చెప్పాడు. నుతజల పూరి తంపులకు నూతులు నూరిటి కంటే సునృత వ్రత ఒక బావి మేలు, మరి బావులు నూరిటి కంటే సత్కృతువది మేలు, తత్కృతు శతంబున కంటే ఒక సుతుండి మేలు, తత్సుత శతకంబు కంటే ఒక సునృత వాక్యము మేలు చూడగా. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు ఆయన ఎంత చక్కగా నడిపాడు పద్యాన్ని. కానీ మొట్టమొదటి శ్రీవాణి గిరిజాశ్చిరాయుధతో వక్షో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమాభంత్యవిహితాం స్త్రీపుంస యోగోద్భవం అనేటువంటి ఆ శ్లోకం మాత్రం తెలుగు గ్రంథానికి సంస్కృతం ఆది. ఇది ఎందుకు ఇలా చేశారు అన్నప్పుడు సంస్కృతం మంత్రభాష కనుక ఒక మంత్రమయమైనటువంటి సద్భావనతో చేసి ఉండవచ్చు. అదేవిధంగా నాటి రాజలోక పండిత లోకాల సరసన మన తెలుగు భాషను కూర్చోబెట్టాలి అంటే వాళ్ళ భాషల్లో మొదలుపెట్టి మన భాషను అందించిన ఒక సంప్రదాయం వచ్చు. మొత్తానికి మహానుభావుడైన నన్నయ్య గారు చేసినటువంటి ఒక అద్భుతమైన ఆరంభం మరువలేవు. పైగా ఆయన పెట్టిన ఒరవడి 1000 సంవత్సరాలు ప్రవాహంలా సాగింది. తర్వాత వచ్చిన మహామహా దిగ్జంతులైన ప్రతిభావంతులు కూడా నన్నయ్య గారి దారినే అనుసరించారు. నిన్న మొన్నటి విశ్వనాథ వారి వరకు నన్నయ్య తిక్కన్నయ్య నన్ను ఆవేశించారన్నాడు మహానుభావుడు. తర్వాత వచ్చినటువంటి తిక్కన గారి యొక్క కవిత్వం ఆయన అది ఒక భావన. సరే, తిక్కన గారి కవిత్వం వచ్చేటప్పటికల్లా ఆయన చేసింది ఏంటంటే తెలుగు నుడికారపు సంపులు చాలా చూపించాడు. తెలుగు పలుకులు దొంతరులుగా దొరుకుతాయి తిక్కన గారి యొక్క సాహిత్యంలో. ఉరుళేయునరించిన నరవర అప్రియము మనము తన మనంబును కగు తానురుల కవి సేయకునికి పరాయణము పరమధర్మ పథములకెళ్ళరు. ఇది ఎందుకు చెప్పారంటే ప్రసిద్ధిగా అందరికీ తెలిసింది, ప్రసిద్ధిగా తెలియజేసుకోవలసినది. పద్య నిర్మాణంలో నన్నయ్య గారు తర్వాత తిక్కన గారు తన సొంత ఒరవడిని చూపించారు. తెలుగు పలుకుళ్ళు చాలా చక్కగా వాడేవారు. భావానికి అనుగుణంగా సంస్కృతాన్ని చూపించేవారు. ఒక పరాక్రమాన్ని మొదలైనవి చూపించేటప్పుడు ఆయనకు ఉద్ధతమైన సంస్కృత పదాలు వాడినటువంటి వైనాలు కూడా మనకు కనబడతాయి. వీళ్ళిద్దరూ మహాపండితులు, వేదాంగవేత్తలు. తిక్కన గారు ఆ మధ్యలో సగభాగం ఏది మిగిలిపోయింది అరణ్య పర్వంలో, అది పూర్తి కాలేదు. తర్వాత మహానుభావుడు ఎర్రన్ గారు పూర్తి చేశారు. ఆయన ప్రబంధ పరమేశ్వరుడు అన్నారు. అంటే గొప్ప కూర్పరి, ప్రబంధ అంటే గొప్ప కూర్పు చేసిన వాడు. ఆ కూర్పు ఎంత బాగా చేశారంటే నన్నయ్య గారి శైలితో ప్రారంభించి క్రమంగా తిక్కన గారి శైలిలోకి తెచ్చి అతికించారు. అదే గొప్ప కూర్పు. అందుకే ఆయన శారదరాత్రుజ్వల సత్తర తారక హార పంక్తులై చారు తరంబులయ్యని పూర్తి చేస్తే ఉత్పలమాలకు దగ్గరగా ఉండేది చంపకమాలే. అసలు మొదటి గురువుని 2 లఘువులు చేస్తే చంపకమాల అయిపోయింది. అలా చేస్తే మరీ దగ్గరతన వస్తుంది. అదే ఎత్తుగల స్ఫురధరుణాంశురాకరుచు పంపిరి ఓజి నిరస్తనేరదావరణములై. చిత్రం ఏంటంటే రాత్రితో పూర్తవుతుంది ఆయన కవిత్వం, సూర్యోదయంతో మొదలవుతుంది ఈయన కవిత్వం. ఎంత ఔచిత్యం కనబడుతుందో మనకి వాటన్నిటిలో కూడా. అందుకే ఆయన ఋషి ఏమో అనిపిస్తుంది మనకి నన్నయ్య గారిని. శ్రీవాణి గిరిజాశ్చరాయుధతో దగ్గరే 3 స్తుతించాడు ఆయన. ఏ భావన చేశాడో కానీ భారతం 3 చేత పూర్తయింది. అందుకే ఆయన ఋషితో పోల్చారు విశ్వనాథ వారు. ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి తిక్కన్న శిల్పపు తెనుగు తోట. ఆ తెనుగు తోట అనేటప్పుడు ఎంత చక్కగా చూపించారు చూడండి. సరే, నన్నయ్య తిక్కన ఎర్రన్లు అయ్యారు. ఎర్రన్లు కేవలం అరణ్య పర్వ అనువాదం చేతనే ఆయన కవి కాలేదు. ఆయన చేసిన మరొక విశేషం అంటే హరివంశం. హరివంశం మహాభారతానికి ఖిలభాగం అంటారు సంస్కృతంలో, అంటే శేషభాగం. హరివంశ రచన కూడా చేయడం చేత ఆయనకు ఆ స్థానం ఉంది. అదే కాకుండా ప్రత్యేకించి ఆయన రచించే నృసింహ పురాణం సామాన్యమైన గ్రంథం కాదు. ప్రహ్లాద చరిత్రని చాలా అద్భుతంగా రచించారు. దానిలో పద్యాల ప్రభావం పోతన గారి యొక్క ప్రహ్లాద చరిత్రలో మనకు కనబడుతుంటుంది. ఇది ఎర్రన్న గారి గొప్పతనం. అటు తర్వాత మనకు వచ్చినటువంటి శివకవులు పాల్కురికి సోమనాథుడు, వీళ్ళు ఈయన గొప్ప తెలుగుని తీసుకొచ్చాడు. ఈయన జాను తెనుగున అనే పదం వేశాడు పాల్కురికి సోమన శివకవుల్లో. ఆయన ద్విపద అనే దేశీయ ఛందస్సు తీసుకున్నాడు. ఇక్కడ ఈయన కొన్ని సంస్కృత ఛందస్సులు తీసుకుని పండించారు నన్నయ్య గారు. మనకు శార్దూలము, మత్తేభము ఇత్యాదులన్నీ. ఇక దేశీయ ఛందస్సులు మనకు వచ్చేసేటప్పటికి సీసము, తేటగీతి, ఆట వెలది దేశీయ ఛందస్సులు. కన్నడ భాష నుంచి మన వైపు వచ్చినటువంటి కందము మొదలైన ఛందస్సులు ఉన్నాయి. ఇవి కాక రగడలు మనవి, ద్విపదలు. అంటే ద్విపదలు కనగడకపోయినా మనకు తరువోజా లాంటివి, మధ్యాకరలు లాంటివి కొన్ని అద్భుతమైన ఛందస్సుల్ని మనకి నన్నయ్య గారు, తిక్కన గారు, ఎర్రన్న గారు బాగా పండించారు. శివకవుల దగ్గరకు వచ్చేటప్పటికి వీళ్ళు మహాప్రతిభావంతులు, పద్యాన్ని అలా ప్రవహింపజేయగలరు. అయినప్పటికీ కూడా
దేశీయ ఛందమైనటువంటి ద్విపదని ఎక్కువగా వాళ్ళు తీసుకుని రచన చేశారు. ఎందుకంటే సామాన్య జనులకు దగ్గర చేద్దాము అనేటువంటి ఉద్దేశంతో. పైగా జాను తెనుగున వీణాగానము వెన్నెల తేట రాణమీనగా రమణుల పాట ప్రాణమైన పిన బ్రాహ్మణ వీట జానులు మెత్తులు జాజర పాట అంటూ మన దేశీయమైనటువంటి కొన్ని పదాలని వాటిని కూడా తీసుకుని ఆయన జాజర ఇలాంటి శబ్దం చెప్పడమే కాకుండా జాను తెనుగు అని ఒక అద్భుతమైన శబ్దాన్ని ప్రయోగించాడు మనకి పాల్కురికి సోమనాథుడు. జాను తెనుగు అంటే మరి అంతకుముందు వచ్చిన తెలుగుని మనం సంస్కృతంతో కలిసిపోయి సంస్కృతాన్ని కలుపుకున్న ఒక తెలుగు ఉంటే ఇది జాను తెలుగు అన్నాడు. ఈ జాను తెలుగులో ఏంటంటే తగినన్ని సంస్కృత శబ్దాలు ఉంటే తెలుగు ఎక్కువ ఉంటుంది. ఇది జాను తెలుగు యొక్క లక్షణం. ఈ జాను తెలుగుని బాగా పోషించాడు ఆయన. ఈయన అనుసరించి శివకవులు చాలా మంది చేశారు. చాలా మందికి తెలియంది కేవలం చాటు పద్యాలుగా అనుకునేది ఒకటి ఉన్నది, నయన రగడ అనేటువంటి ఒకటి ఉన్నది. అది చాలా మందికి ఎరుకలు లేదు. కానీ 12వ శతాబ్దంలో చక్రపాణి రంగనాథుడు అనేటువంటి ఆయన శ్రీశైల మల్లికార్జునుని దర్శించి చెప్పినటువంటిది శ్రీశైల వల్లభుని శిఖరమ్ము పొడగంటి కాశీపురాధీసు గౌరీసు పొడగంటి అంటూ ఆ కంటి 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 అని రాశాడు ఆయన. అదే నగిన రగడ అని చెప్పబడుతుంది. దీని ప్రభావం మనకు తన అన్నమయ్య పాటల్లో కూడా ఈ కంటి ప్రభావం కనబడుతుంది. ఇది శివకవుల నుంచి వచ్చినటువంటి రచన. ఒక విధంగా శివకవులు సృష్టించిన విస్తారమైన సాహిత్యం యొక్క ప్రభావాన్ని చూసి అన్నమయ్య కూడా తన దైవంపై అంత విస్తారమైన సాహిత్యం సృష్టించాలని ఆయన పథకవిత్వం ఆ ప్రభావానికి లోనై ఆ పథకవిత్వాన్ని విస్తరింపజేశాడని భావించినా సరిపోతున్నది. ఇదే విషయాన్ని మనకు కొందరు విమర్శకులు కూడా చక్కగానే ప్రకటించారు. మొత్తాన్ని శివకవి యుగం అది. ఆ తర్వాత మనం పరిశీలించితే ఇంకా పోతన గారు, శ్రీనాథుడు వాళ్ళు పండించినటువంటి తెలుగు మనకి. అందులో పోతన గారు అనగానే మనకి చాలా తేటగా రాస్తారని, శ్రీనాథుడు అనగానే చాలా కఠినంగా రాస్తాడని కొన్ని అభిప్రాయాలు. రెండు పూర్తిగా పరిశీలించిన వాళ్ళు ఎవరు ఉండరు. అంతేకాదు మరొక విశేషం ఏంటంటే పోతన గారికి శ్రీనాథుడికి లేని బంధుత్వాలు కల్పించి వాళ్ళిద్దరి మధ్యను పోటీ, ఈయన రాజాంకితం చేశాడు, ఆమె దైవాంకితం చేశాడు, కానీ గొప్ప ఆయన తక్కువ అని అనవసర అభిప్రాయాలు సృష్టించారు. కానీ నిజానికి పోతన గారికి శ్రీనాథుడికి సంబంధం లేదు. చారిత్రకులందరూ రుజువు చేశారు. శ్రీనాథుడిపై పరిశోధించిన కొర్లపాటి శ్రీరామూర్తి గారు వాళ్ళందరూ పరిశోధించారు. వాళ్ళిద్దరికీ అనుబంధం ఏమీ లేదు. వాళ్ళకి అసలు ఒకరికొకరు పరిచయం ఉన్నట్టు కూడా మనకు కనబడదు. కొన్ని సంవత్సరాల వారడి ఉంది వాళ్ళిద్దరి మధ్య కూడా. అయితే ఎవరి శైలి వాళ్ళది. ఈయనకు రాజాంకితం చేసినంత మాత్రాన్ని ఈయన కవిత్వంలో భాగవత్ ధర్మం లేకపోలేదు. కావలసిన ఉంది శ్రీనాథుడిలో. తెలుగుతనానికి ఇద్దరి దగ్గర ఏమాత్రం కొదవలేదు. ఇద్దరి దగ్గర ఉంది బాగా. అయితే శ్రీహర్షుడు రచించినటువంటి నైషధ గ్రంథాన్ని శ్రీనాథుడు అనువాదం చేశాడు. శ్రీహర్షుడు అంటేనే చాలా పటిష్టమైన కవి. సంస్కృతంలోనే ప్రౌఢ కవి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సంస్కృతంలోనే ప్రౌఢ కవి. కాళిదాసాదుల కవిత్వం వలె సౌకుమారి కవిత్వం కాదు, అది ఇంకా ప్రౌఢం శ్రీనాథుడు. ఆ శ్రీనాథుడిది ఎంత ప్రౌఢమో ఆయన ఆదర్శంగా తీసుకున్న శ్రీహర్షుడిది అంత ప్రౌఢిమ. సామాన్యమైనవాడు కాదు. ఆ శ్రీహర్షుడు చింతామణి సరస్వతి ఉపాసకుడు. ఈ శ్రీహర్షుడికి సంబంధించి విశ్వనాథ వారు చిన్న ఖండిక అంటారు. ఒకసారి శ్రీహర్షుడికి బాధ కలిగిందిట. నా కవిత్వం అర్థం కాదని అందరూ అంటున్నారు అని అమ్మవారి దగ్గర కూర్చున్నట్ట సరస్వతి దగ్గర. ఎవరికీ అర్థం కాని కఠిన కవిత్వం నాకు ఎందుకమ్మా నా చేతి పలికిస్తున్నావు, తేలిగ్గా ఉండే కవిత్వం చెప్పించకూడదా అన్నట్ట. ఆ ప్రజలు అనుకుంటున్నారు ఏంటంటే తల బద్దలు కొట్టుకొని నా అర్థము కాని కఠిన పాకాచార్యుడెవరు? శ్రీహర్షసు కవి. మూలమూలల అర్థములు ఏర్చి కూర్చి కవితలు అల్లువాడెవడు? శ్రీహర్షసు కవి. ఇలా ఆయన మీద నింద వస్తుంటే అమ్మవారి దగ్గరికి వచ్చి నా కవిత్వంలో కొరత పెట్టుని అడుగుతాడు. ఆ కొరత పెట్టుని అడగడం కూడా ఎలా అడుగుతాడో చూడండి. గంగోష సరసీజ గర్భకుహరాగ్రస్యంది వార్బిందు భృంగి వంక తరంగ గాన లహరీ రీతులు ప్రసంగించు మత్ సంగీతంబుల లోపలం జిగి కొరంతలు పెట్టరాదే త్రయీ శృంగారోచిత నీలకైసక శిరస్సీమంత ముక్తామణి. ఇది విశ్వనాథ కవిత్వం అండి. ఆయన చూపిస్తున్నాడు శ్రీహర్షుడు ఎంత బాధపడ్డాడు. గాంగోష సరసీజ గర్భ కుహరాగ్రస్యంది వార్బిందు భృంగి భంగ తరంగ గాన లహరి రీతులు ప్రసంగించు మత్ సంగీతంబుల లోపల. నా మామూలు సంగీతమా? ఎక్కడో దివ్య గంగా నదిలో వికసించే కమలంలో ఉన్న మకరందాన్ని ఆస్వాదించే దివ్యమైన తుమ్మెద చేసే ఝంకారం లాంటి సంగీతం నాకు. దానిలో కొరతలు పెట్టరాదే, కొరత పెట్టు. పైగా అలస గమనంబుతో నడయాడు ఇంకా అంబ భారతీదేవి దుభ్యన్నమోస్తు అంటే అప్పుడు ఆ తల్లి చెప్తుంది, నీకు నేను ఎలాంటి వరం ఇచ్చానో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, లోకం మెచ్చుకోలేదని బాధపడుతున్నావు. కానీ ఎందుకు మెచ్చుకోలేదంటే ఇది ఒక పిచ్చి లోకం ఉంటుంది ఆ తల్లి. అది నిజంగా విశ్వనాథ్ వారు తన గురించి అనుకున్నాలో రాశారేమో అని నాకు అనిపిస్తుంది. సరస్వతి అంటుందట, చికిలి మెరుంగు సన్న నగిషీప నిబంగరు సేత మెచ్చలేరు
అకలుషమౌవనాంతర మహాధరిణీ పరివేగమోర్వలేరు అకృత పరిశ్రములు శ్రమగతాలస బుద్ధులు వారి మెచ్చుకోలకు పని పెట్టుకొంటివి అవు లోకము నిన్నుక మెచ్చులేకవి అంటుంది. ఆ మాట చూడండి. చికిలి మెరుంగు సన్న నకిషీ పని బంగారు సేయిత మెచ్చలేరు. ఒక అద్భుతమైనటువంటి స్వర్ణకారుడు ఒక స్వర్ణ శిల్పాన్నో ఆభరణాన్నో చేస్తే అందులో ఏది ఎక్కడ ఎందాన్ని ఎంత చక్కగా పొదిగించాడు అనేది తెలుసుకోలేక పైపైన చూసేటువంటి వాళ్ళకి, అంటే ప్రతిదీ పరిశీలించే శక్తి లేని వాళ్ళు, చికిలి మెరుంగు సన్న నగిషీ పని బంగారు సేత మెచ్చలేరు. అకలుషము వనాంతర మహాచరిణీ పరవేగ పరవలేరు. ఒక అరణ్యంలో సహజంగా ప్రవహించే ఒక మహాప్రవాహం యొక్క వేగాన్ని తట్టుకోగలిగినటువంటి శక్తి లేని అల్పులు వీళ్ళు. పైగా ఎందుకు అర్థం కాదు వీళ్ళకి? శ్రమగతాలస బుద్ధులు, శ్రమపడ్డానికి బద్ధకం, అందుకు అర్థం కాదు. అకృత పరిశ్రమలు, ఒక అద్భుతాన్ని అర్థం చేసుకోవడానికి పరిశ్రమ చేయాలి, వీళ్ళ పరిశ్రమ చేయరు. పైగా శ్రమపడ్డానికి బద్ధకులు. అలాంటి బద్ధకిష్టుల శ్రమపడ్డానికి ఇష్టం లేని వారి యొక్క మెచ్చుకోలు కోరుకుంటున్నావా? అమిత తేలిక కావాలి వారికి ఎప్పుడు, వాళ్ళకంతా అమిత తేలిక కావాలి. వారు కోరుకోవడం వల్ల ఒక అద్భుతమైన ప్రౌఢ సరస్వతిని, ప్రౌఢ కావ్య జ్ఞానాన్ని నువ్వు అందుకోలేవు, వాళ్ళకి అందించలేవు అని సరస్వతి చేపట్లు పెట్టినట్లుగా రాశారు మహానుభావుడు. మొత్తాన్ని చెప్పవచ్చేదంటే శ్రీహర్షుడి స్థాయి అది. మరి శ్రీహర్షుడి స్థాయిలో ఉన్న గ్రంథాన్ని తెలుగు చేసేటప్పుడు ఆ ప్రౌఢిమ కొంత చూపించాలా లేదా? అందుకే శ్రీనాథ మహాకవి తన ప్రౌఢిమని ఎక్కువగా చూపించాడు శృంగార నిషధం. పైగా కొందరు అన్నట్ట ఈయన డూమువలి కవి అని, అంటే సంస్కృత పదాలు పెట్టడం, దాని డూము పెట్టేస్తే అయిపోయింది. పెద్ద సమావేశం వేసేయడం, సమాసం వేసేపడికి తెలుగు కవి ఎలా అవుతాడండి? అందుకే ఆయన్ని ఇది తెలుగు ఆంధ్రమాని అన్నారే, అది డౌట్ వచ్చింది. అప్పుడు అన్నాడు ఆయన, ప్రౌఢి పరికింప సంస్కృత భాష అయ్యండ్రు, పలుకు నుడిపారమున ఆంధ్ర భాష అయ్యండ్రు, ఎవ్వరేమన్నా నాకేమి కొదవా, నాది నిజముగా కర్ణాటక భాష అన్నాడు. ఇదేంటి కర్ణాటక భాష ఏమిటండి అంటే, కర్ణే అటతీత కర్ణాట, చెవులకి ఇంపైనది అని అర్థం అండి. కర్ణాటక సంగీతానికి కూడా అదే అర్థం, చెవులకి ఇంపైన సంగీతం అని అర్థం. అంతేగాని కేవలం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నదని కాదు. కర్ణే అటతి, చెవులో తిరుగాడే ఒక తీయని భాష అని. అందుకని అది కర్ణాటక భాష. కర్ణాటకం అనిపించుకోవడానికి అవసరమైతే సంస్కృతం, అవసరమైతే కలిపి నేను పాకం చేస్తానన్నాడు. అయితే నువ్వు ఇంత రాసేది ఎవరికి అర్థమవుతుంది అంటే ఒక సమాధానం చెప్పాడండి. పనిబడి నారికేళ ఫలపాకమునను రచయించితి. నేను శృంగార నిషధాన్ని పనిబడి నారికేళ ఫలపాకమును, పని కట్టుకుని మరి నారికేళ ఫలపాకములను రాశాను. ఆ పనిబడి అన్నలోనే తెలుగు పలుకుపడింది. పనిబడి నారికేళ ఫలపాకమునను రచించారు. కొంతమంది దీన్ని మాత్రం మెచ్చుకోక డుమ్ములు అంటారు. ఎవరేమన్నా నాకేం పర్వాలేదు. లేజవరాలు చెక్కు గీటిన వసవల్చు బాలకుడు డెందమునన్ కలగంగరెచ్చురే అన్నాడు. ఒక పసిపిల్లాడు ఉంటే ఒక ప్రౌఢ యవ్వనవతి వచ్చి బొగ్గ గీటి వెళ్ళిపోయిందిట. వాడికి ఏం స్పందన ఉంటుంది పసివాడికి? అలాగే నా ప్రౌఢ కవిత్వాన్ని కొందరు స్పందించరు అన్నట్టు. ఎలా సమాధానం చెప్పాడు చూడండి, ఎంత చక్కగా. లేజవరాలు చెక్కు గీటిన వసవల్చు బాలకుడు డెందమునన్ కలగంగరెచ్చురే శ్రీనాథుడు సమాధానం చెప్పాడు అయింది. కానీ శ్రీనాథుడు అర్థం కాని కవిత్వమా? కొన్ని చోట్ల భలే చెప్తాడు ఆయన. ఆయనలో ఉన్న తెలుగుదనం కొంచెం మీకు పరిచయం చేస్తుంది. ఒక చోట చెప్తాడు శ్రీనాథుడు, ముఖ్యంగా అగస్త్యుల వారు కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి వెళ్లాల్సి వచ్చినటువంటి సందర్భంలో ఆయన అంటాడు, ఆ దేవతలకి ఇటువైపు ఈ మన వింధ్య పర్వతానికి గొడవ వస్తే మధ్యలో నాకు వచ్చింది ఇబ్బంది. కొసరు కాబోతు ఆబోతు కుమ్ములాడ నడుమ లేబెయ్య గతి వచ్చే నాకు నిప్పుడు అంటాడు. ఎందుకంటే తెలుగుదనం ఇంకేముంటుందండి? కనుక ఏ కవి ఒకరికి అర్థం కాకూడదని రాయుడు ఒక భావాన్ని ఒక అద్భుతంగా పలికించాలని ప్రయత్నిస్తాడు. కేవలం మనకు అర్థమయ్యేటట్టు రాయడానికి అదే కోర్టు పత్రాల కవిత్వం అన్నప్పుడు దాంట్లో మనం అర్థం చేసుకోవలసింది కొంత ఉంటుంది. అలా చెప్తేనే వచ్చే అందం వేరు. అవసరమైన చోట ప్రౌఢ సమాసం కూడా వేయగలడు. కలహంస రారాది కదలినాతో కూడి నీవేల బొత్తమ్మ నిమ్మి నుండి కదలికా కాంతార కదలిదానను గూడి నీవేల వత్తమ్మ నిమ్మి నుండి. ఆయన కాశీ నుంచి వెళ్ళిపోతూ ఒక్కొక్కరిని పిలుస్తాడు, మీరు వచ్చేకూడదా అని మీరు ఎందుకు వస్తారులే దీన్ని వదిలిపెట్టి, నేనేదో దౌర్భాగ్యవంతుని కనుక వెళ్ళిపోతున్నాను. వత్సలతకీయుడి మీరేల వత్తురయ్యా పరమ నిర్భాగ్యుడైన నా పజ్జబట్టి కటకటా సౌఖ్యగల జలరాశి కాశీ బాసి అంటే ఆ పదాలు అంత చక్కగా నడిపిస్తాడు. ఎన్నడు చూతునో ఇంకొక్క మాటేను ప్రకట కైవల్యాంబు రాశి కాశీ అంటూ ఆ తెలుగు మాటల పోహళింపు ఎంత చక్కగా చేశాడో చూడండి. అదేవిధంగా వ్యాసుడు భిక్షకు బయలుదేరినప్పుడు పరమేశ్వరుడు పరీక్ష చేత భిక్ష పుట్టదు వ్యాసుడికి. ఆ సమయంలో శిష్యులు తాను వేరువేరుగా వెళ్తారు. ముందు తానికి భిక్ష దొరక్క తాను వచ్చి ఒక చోట కూర్చుంటాడు, శిష్యులు కూడా వస్తారు. ఆ వచ్చినప్పుడు వాళ్ళకి భిక్ష దొరకలేదు.
వాళ్ళతో మాట్లాడతారండి. అబ్బెనే మీకు నేడు మధ్యాహ్న కాల భిక్ష బ్రహ్మపురివాడ కాశికా పట్టణమున అబ్బదో నాకపోల మహర్షులార వాడవాడల ఈ పెద్ద వల్ల కాట. అందులో ఉన్న కవిత్వాన్ని జాగ్రత్తగా చూస్తే అబ్బెనో మీకు మధ్యాహ్న కాల భిక్ష, ఏది మీకు దొరికిందా మధ్యాహ్నం భిక్ష? ఎక్కడ? బ్రహ్మపురివాడ కాశికా పట్టణమున. అంటే భిక్ష దొరికితే బ్రహ్మపురి కాశికా పట్టణం. అబ్బదో నాకపోలే మహర్షులారా వాడవాడలు ఈ పెద్ద వల్లకాట. దొరకకపోతే వల్లకాడు, దొరికితేమో బ్రహ్మపురి. ఏ భాష వేయడంలో ఉన్నటువంటి, అంటే అన్నం దొరకలేదని ఉక్రోషం ఉన్నదే, అందులో భిక్ష వేయలేదు వాళ్ళు ఎవరు కాశీవాసులు. అది మరొక అవమానం కూడా. అన్నం దొరకపోవడం ఆకలి బాధ అయితే అవమానం బాధ కూడా. పైగా ప్రతిరోజు చక్కగా భోజనం పెట్టేవాళ్ళు వాళ్ళు. అలాంటిది ఒట్టు పెట్టిన ఎట్లు ఏ యుగ్మలియును పిలిచి ఒక పట్టెడన్నంబు పెట్టదయ్యే. ఆ ఒట్టు పెట్టిన ఎట్టు అనేది తెలుగు పలుకుబడి, ఒట్టు పెట్టినట్లు అనేటువంటిది. ఇలాంటి మాటలు ఎన్ని చూపించారు. పెద్ద వల్ల కాడని ఎందుకన్నారు ఇది కూడా తెలియాలి. ఏదో ఉక్రోషం తనేరు కాదు. సంస్కృతంలో కాశీకి మహాశ్మశానం అని పేరు. దాన్ని తెలుగు చేస్తే ఇలా ఉంటుంది, పెద్ద వల్ల కాడు. కనుక మాటను ఎలా అనాలో, మీరు పవిత్రంగా నమస్కారం చేస్తే మహాశ్మశానం అంటే గౌరవం వస్తుంది. పెద్ద వల్ల కాడంటే ఆ కడుపులో ఉక్రోషంతో బయటపడు. పదాన్ని వాడడం తెలియాలి. ఆ తర్వాత అమ్మవారు కనబడతారు. కనబడి ఇదిగో ఇలా రా, ఏమిటి అనవసరం కాశీని చెప్పిస్తున్నావు, సరే తర్వాత దగ్గర ముందు వెళ్ళి కాళ్ళు కడుక్కొస్తే భోజనం పెడతానంటే, అమ్మా నువ్వు ఎవరమ్మా, నీ పేరేమిటమ్మా అంటాడు. అప్పుడు ఆవిడ అంటుందండి, ఊకో చెప్పగా ఎంత ఏని తడవో ఓ విప్రశాంతులా నీ వాకున్నాడు. ఆ మాట ఎత్తుకోవడం చూడండి. ఊకో చెప్పగా ఎంత ఏని తడవో, అక్కడుంది అందం. ఊకో చెప్పగా అంటే నువ్వు ఊ కొడుతూ ఉంటే నేను చెప్తూ ఉంటే చాలాసేపు పడుతుంది లేదా. ఎందుకంటే జగన్మాత ఆవిడ గురించి చెప్పడం ప్రారంభిస్తే అంతలో తెములుతుందా. అలా ఊకో చెప్పగా ఎంత ఏని తడవు. పైగా భోజనం పెట్టిన తర్వాత చీవాట్లు పెడుతుంది. ఎట్టు పురాణములు 18 చెప్పితివి, అలా చీవాట్లు పెట్టి తీరదు. అంతేకాదు నుడికారము తప్పక భారతం పెట్టు రచించితీవు, ఈ ఋషి పెట్టేతివి ఒక్క దినంబు మాత్రలో పొట్టకు లేక తిట్టెదువు పుణ్యగుణంబుల రాశి కాశికన్నా. ఆ చీవాట్లు పెట్టే తీరు అంత చక్కగా. ఇలా ఒకటే శ్రీనాథ కవిత్వంలో ఉన్న వైచిత్రి చాలా విశేషం. ఇంకా మన పోతన గారి దగ్గరికి వద్దాం. ఆయన సామాన్యుడా, చాలా మందికి పోతన గారి కవిత్వం బాగా అర్థమైపోతుందన్న భావం చాలా ఉన్నది. నేను చెప్పినట్టు అర్థవంతంగా అందంగా రచిస్తారు మహానుభావులు. ఈయన తక్కువ వాడు కాదు. పైగా శ్రీనాథుడు శృంగారం రచిస్తాడని, పోతన గారు కేవలం భక్తి రచిస్తాడని కూడా అన్ని మనకు అభిప్రాయాలు. కానీ ఏది సరిగ్గా చదివి చూస్తే మాత్రం భక్తిలో శ్రీనాథుడు దేనికి తీసుకోడు. కరిగిపోతుంది. కాశీఖండం చదువుతుంటే ఆయన భక్తి భావాలకు మనసు కరిగిపోతుంది. శృంగారంలో మహానుభావుడు దేనికి తీసుకోడు, ఎవరు? పోతన గారు. అవన్నీ కూడా సభల్లో చెప్పక్కర్లేదు, మీరు చదివి ఆనందించవచ్చు. అంత అద్భుతమైనటువంటి శృంగార భావాలు చాలా చాలా చోట్ల పెట్టాడు. మంచి భక్తి రసపట్టులు పెడుతుంటే శృంగారం పెట్టగలడు. అలాంటి సందర్భాలు మీ గజేంద్ర మోక్ష ఘట్టంలో వైకుంఠం నుంచి విష్ణువు కదిలి వస్తున్నప్పుడే కనిపిస్తూ ఉంటుంది. శ్రీకచో పరిచయలాంచలమైన వేడడు. అది నిజానికి మూలంలో లేదు. పోతన గారు భక్తిభావంతో అద్భుతంగా దర్శించారు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబు దాపల మందార వనాంతర అమృతసర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమావిన ఉదయం. ఇదేం చిన్న సమాసమా? ఆఖరికి ఎంత తేలిగ్గా రాస్తారండి అని ఒకరు మొన్న మధ్య పద్యం చదివారు. ఏమిటది? మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు ఓవునే మదనములకు. చాలా సంతోషంగానే మదనం అంటే ఏమిటమ్మా అని అడిగారు. తెలియదు, ఏం చేయను అడిగాను. మదనములకు అంటే మదనములకు అన్నది. ఇంతగా ఏంటి మదనములకు? ఏం చెప్తున్నాడు అందులో? నేను విడిచిపెట్టలేను విష్ణువుని. మందార మకరంద మాధుర్యమున్న తేలు మధుపంబు పోవునే మదనములకు. మందార మకరందం అంటే, మందారం అంటే కల్పవృక్షపు కుసుమం, అంతేగాని మనం అనుకునే హైబిస్కస్ పువ్వు కాదు. కల్పవృక్ష కుసుమానికి మందారం అంటారు. ఆ మందార మకరంద మాధుర్యంలో తేలిపోతున్నటువంటి తుమ్మెద మదనముల వద్దకు వెళుతుందా? మదనము అనే దానికి 2 అర్థాలు ఉన్నాయి. ఉమ్మెత్త పువ్వు, మైనము, వ్యాక్స్, ఈ రెండింటికి అంటారు. అందుకే ఉమ్మెత్త పువ్వు దగ్గరికి వెళ్తుందా అని భావం అనమాట ఇక్కడ. అలా మీరు చూస్తూ ఉంటే అందులో సామాన్యమైన పదాలేంలో కానీ మధురమైన పోకడింపు ఉన్నదే. జయదేవుడి సంస్కృతం చూడండి ఎంత తీయగా ఉంటుందో, అంత తీయగా ఉంటుంది ఈయన సంస్కృతం కూడా. అలా చూపిస్తుంటాడు. అలాగే రాయించనునే తరంగిణులకు లలితరసాల పల్లవ ఖాళీయే చొక్కు కోయిల చేరునే కుటజములకు. ఆ తర్వాత అద్దుకుంటాడండి. అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత్త చిత్తము ఏ రీతి ఇతరంబు చేరనిచ్చు వినిత గుణశీల మాటలు వెయ్యనేరా. పైగా మహానుభావుడు నడిపిన తీరుంటాయి. పద్యాలు నడుపుతున్న తీరు. అడిగెదనని కడువడిజను అడిగిన తన మగడు నుడుగడని నడయుడుగున్ వెడవెడ జిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జడిమ నడుగిడు నెడల.
ఇలాంటి పిల్లల చేతి చదివిస్తే బాగుంటాయి, వాళ్ళకి ప్రాణశక్తి బాగా పెరుగుతుంది. అడిగేదనని కడు వడిజను. విష్ణువు గజేంద్రుని రక్షించడానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ బయటను అలాగే పట్టుకుని వెళ్ళిపోతున్నట్ట. ఎక్కడికి వెళ్తున్నారండి అని అడుగుదాం అనుకుంది. వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారండి అనకూడదు. పైగా అడిగినా చెప్పే స్థితిలో లేడు ఆయన. అందుకే అడిగేదనని కడు వడిజను. అడిగిన తన మగడు ఉడుగడని నడయడుగు. అడిగిన ఆయన జవాబు చెప్పడని ఆగిపోతుందిట. ఆగిపోతే ఎలాగా ఆయన సాగిపోతున్నాడే, అందుకే ఇప్పుడు వెళ్తుందిట. వెడబడ జిడిముడి తడబడ నడుగిడ నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్న. ఇంకా వామనుడు నడిచి వచ్చినప్పుడు చూపిస్తారు. వెడవెడ నడకలు నడుచుచు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వస్తుంటే ఆ అడుగులకి ఇలా దిగబడగన్ బూడి బూడి నడుగులు నడువుచు జిడిముడి తడబడగ బడుగు చేరెన్ రాజు. సర్వలఘువులతో కందపద్యాన్ని నడిపించారు ఆయన దగ్గర సొగసు. కనుక ఆయన భాగవతోత్తముడే కాకుండా అద్భుతమైన శిల్పి ఆయన. అందుకే పోతన్న తెలుగులో పుణ్యపేటి అన్నారు విశ్వనాథ్ వారు. ఆ ఎత్తుగడలు గాని ఎన్నడున్ పరువేడ బొగుడుట ఏకలంబట కన్నవారన్నదమ్ములు అయిన లేరట అన్ని విద్యల మూలగోష్ఠిన్నెరింగిన ప్రోడ గుజ్జట. ఇవెప్పుడు వామనుడు అసలు సంగతి తెలిసిపోయిన తర్వాత బలిచక్రవర్తి అనుకుంటూ ఉంటాడు. శుక్రాచార్య చెప్పిన తర్వాత ఎలా చెప్పాడే ఇంతవరకు చెప్పిందే అబద్ధం కాదని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంతవరకు ఎవరిని అడగలేదు, ఇదే మొదటిసారి అడగడం. నాకు అన్నదమ్ములు లేరు, ఒంటరిని. నిజంగా ఆయన ఒంటరి, ఏకం అద్వితీయం బ్రహ్మ. ఇంతవరకు ఎవరికి అడగలేదన్నది నిజమే లక్ష్మీపతి. ఆ మాటల్ని తిరిగి అనుకుంటూ బలిచక్రవర్తి భావన ఎన్నడున్ పరువేడ బోడుట ఏకలంబట కన్నవారన్నదమ్ములు అయిన లేరట ఎల్ల విద్యల మూలగోష్ఠి నెరింగిన ప్రోడగుజ్జట. చేతులొగ్గి వసింప ఈ చిన్ని పాపని త్రోసిపుచ్చగా చిత్తమొల్లదు సత్తమా అంటాడు. చిన్ని పాపని తోసిపుచ్చలేనయ్యా అని ఆ ఎక్స్ప్రెషన్స్ లో ఆ వ్యక్తీకరణ, అభివ్యక్తి అంత అందంగా చూపిస్తాడు ఆ భావానికి తగ్గట్టుగా. ఇలా ఎన్ని ఘట్టాలండి ఆ మహానుభావుడివి. తీస్తుంటే పోతన గారి భాగవతం మహాసముద్రం అడుగడుగున. పైగా చూపించేటప్పుడు కూడాను ఎక్కడ తెలుగు ఎక్కడ సంస్కృతం ఎలా కలపాలి. పైగా నరసింహమూర్తి ఆవిర్భావ సమయంలో ఆయన చెప్పిన గద్య అంతా ఇంత కాదు కదా, గొప్ప గద్య. అంతెందుకు పద్యం ఏం తప్పిందా అక్కడ చూపిస్తాడు. పంచాననోద్ధూత పాదక జ్వాలల భూన భోంతరమెల్ల భూరితముగా దంశాంకురాభీల ధగధగాయుత దీప్తి అసురేంద్రునెత్రంబులంధములుగా కంటక సన్నిభూత్కటకేశరాహతి అభ్రసంగము భిన్నమై చలింప అని విష్ణుదేవుని యొక్క ఆవిర్భావాన్ని చూపిస్తాడు. పైగా చేత నుడిసిపట్టి ఆ నరసింహుడు ఆ దితి పట్టిన దిప అని నృసింహ ఆవిర్భావ ఘట్టంలో ఆయన చూపించినటువంటి విజృంభణ నరసింహస్వామి పదాల్లో కనబడతాడు. అర్థం దాకా తర్వాత ఎందుకు. ఈ విధంగా వాళ్ళు పదాలకు పరిమళం ఇస్తారు, పదాల ద్వారా పరమేశ్వరుడు ప్రత్యక్షం చేస్తారు. ఇది పోతన గారు శ్రీనాథుడు. అందుకే శ్రీనాథుడు రస ప్రసిద్ధ ధారాధుని, పోతన్న తెలుగులో పుణ్యపేటి అన్నారు విశ్వనాథారు. ఇలాగా వీరి కవిత్వాలు ఉంటూ ఉంటే ఇక ప్రబంధ కవుల కవిత్వానికి వచ్చేటప్పటికి మనకి అలసాని పెద్దను కానివ్వండి, శ్రీకృష్ణ దేవరాయలు కానివ్వండి, ఇందాక చెప్పుకున్న తెనాలి రామకృష్ణుడు ఒకరేమిటి చాలా అందులో పెద్దన గారు అల్లసాని వారిని అల్లికి జిగివి అని చాలా పరిశోధించవలసిన అంశం అది. ఆయన తక్కువ, చాలా తేటగా కవిత్వం చెప్పగలడు. అర్ధరాత్రంబునైందైన అతని గృహిణి వండనలయదు వెవురు వచ్చిరేని నడికి అతిథులేతేర నడికి రేయైన బెట్టు అతిథులేతేర నడికి రేయైన బెట్టు అన్నపూర్ణకు నుద్యయో అతని గృహిణి అంటాడు. ఇది అంత తేలిక అర్థమైపోయింది కదా. కానీ ప్రవరుడు వెళ్ళి హిమత్పర్వతాలు చూస్తున్నాడు అంటే అటదని కాంత్య భూమిసురుడంబర చుంబి శిరస్సరజ్జని పటల ముగుర్ నొటద భంగత రంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్క రేణుకర కంపిత సాలము శీతశైలమున్ అని వర్ణించాడు. మరి హిమత్పర్వతాలు ఎంత ఎత్తున్నాయో పద్యం అంత ఎత్తు నడవాలి హైట్స్ కి. అంత ఈ పద్యం చదువుతున్నప్పుడు కొండెక్కినంత భావం కలగాలటువంటి అది చూపిస్తాడు. అలాగ చూపించాడు. అమ్మా మనం తెలుగు పలుకు సొగసే చెప్పుకుంటుంటే కనుక అనువాదానికి సమయం లేదండి, చాలా ఉంది. వాళ్ళు ఎలా చూపించారు సరే సరే ఈ భావం పోతుంది. మళ్ళీ ఈ హైట్స్ కనబడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. సరే పదవి విభజన చేస్తూ చెప్తే చాలా సమయం అవుతుంది. ఈ విధంగా పెద్దన గారి కవిత్వం చాలా ఉండదు. అన్ని నేను మీకు ఆ మాత్రం ఒక్కొక్క దాని నుంచి చిన్న రత్నాలు తీస్తున్నాను. ఒకరి దగ్గర కూర్చుని మిగిలిన వాళ్ళకి బాధిస్తాను. తర్వాత ఈ మహానుభావుడు ఉన్నారు, వీళ్ళ చేతి ప్రబంధ కవిత్వం అంతా రచించిన వాడు ఇంకొక ఆయన ఉన్నాడు, శ్రీకృష్ణ దేవరాయలు. ఆయన తుళు భాషకు చెందినవాడు, కర్ణాటక రాజ్యానికి రాజు. ఆయన కళింగ దేశ దండయాత్రకు వెళుతూ మన ఆంధ్రదేశం శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు చోటుకు చేరాడండి. ఆ గుళ్ళో ఏకాదశి వ్రతం చేసి రాత్రి ఆయన నిద్రపోతుంటే ఆయన కల్లో విష్ణువు కనబడ్డట. ఆ విష్ణువు ఎలా కనబడ్డాడు అనేది ఆయన రచించారు. ఇందులో ఎక్కువ తెలుగు మాటలు పెట్టారు. ఎక్కువ తెలుగు పెట్టేటంటే అర్థం
కొంచెం సంస్కృతం కూడా ఉంది. ఎలా కనబడ్డాడో విష్ణువు చూడండి. నీల మేఘము డాలు డీలు చేయగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ. చాలా చక్కటి తెలుగు పదాలే. ఇందులో మేఘము అనేది తప్ప మిగిలినవన్నీ తెలుగు పదాలే. నీల మేఘము డాలు డీలు చేయగజాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖర్చులు అడగించు జిగిహెచ్చులాయతంబగు కన్ను దోయితోడ పులుగురాయని చట్టు పలవన్నె నొరబెట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ ఉదయాక్క బింబంబు నొరయి విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడ తమ్మి కేలుండ పెరకేల దండ ఇచ్చు లేములిడిపెడి లేజూపు లేమతోడ లేములిడిపెడి లేజూపు లేమతోడ తొలకు చిరునవ్వుతోడ తొలకు దయదెల్పు చిరునవ్వుతోడ కళ తదంధ్రజలజాక్షుడు ఇట్లని ఆనతిచ్చే. ఇది ఇందులో ఉన్న అందాన్ని చూద్దాం. నీలమేఘము డాలు డీలు చేయగల. డాలు అంటే ప్రకాశం. నీలమేఘము యొక్క శోభని డీలు చేయగజాలు తగ్గించగలిగేటువంటి ఛాయట. అంటే నీలమేఘం కంటే సొగసుగా ఉన్నాడు. అలాంటి మేని ఛాయ మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖర్చులు అడగించు జిగిహెచ్చు పద్మాలకున్న గర్వాన్ని అణచగలిగేటటువంటి కన్నులతో ఉన్నాడు. అయ్యా ఇంత పర్వతం గురించి అంటే చెప్పలేదు, ఇదేదో చెప్తున్నాడు. విష్ణుమూర్తి కనుక అందంగా ఉంటాడు. అరవిందముల ఖర్చులు అడగించు జిగిహెచ్చు ఆయతంబగు కన్ను దోయితోడా పులుగురాయని చట్టుపలవన్నె నొరబెట్టు. పులుగురాయుడు అంటే పక్షిరాజు అండి. ఎవరు? గరుత్మంతుడు. చట్టుప అనే తెలుగు మాట, రెక్కలు అని అర్థం. పులుగురాయని చట్టుపల వన్నెను వరబెట్టు. బంగారు రంగు రెక్కలు తాను ఉంటే ఆ రంగును మరింత మించిపోతూ తను వరబెడుతున్నాడా అన్నట్టు పట్టు పితాపురం ధరించున్నట్టు. చట్టుపల వన్నె నొరబెట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ. హొంబట్టు అన్నప్పుడు సొగసైన పట్టు వస్త్రము. రెంటెమంటే వస్త్రం. హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ ఉదయార్క బింబంబు నొరయి విడంబంబు దొరలంగనాడు కౌస్తుభముతోడ తమ్మి కేలుండ. ఒక చేత్తో పద్మం పట్టుకున్నాడు, ఇంకో చేత్తో పెరకేల దండ ఇచ్చు లేములుడిపెడి లేజూపు లేమ. ఇంత చక్కటి మాట అండి. లేములు అంటే దరిద్రాలు. దరిద్రాలను పోగొట్టే లేత చూపు గల లేమట. అంటే లక్ష్మీదేవి కటాక్ష మాత్రంతోనే దరిద్రాలను పోగొడుతుంది అని. తొలకు దయతెల్పు చిరునవ్వుతోడ కల తదంతర జలజాక్షుడు ఇట్లనే ఆలోచించే ఆయన చెప్పేట. నువ్వు గొప్ప కవిత్వం చెప్తావు నాకు తెలిసిన ఆయన, మంచి కవిత్వం చెప్పు. ఎవరి మీద సబ్జెక్ట్ కూడా చెప్తున్నాడు ఆయన. చూడు కుడిత్తనాంచియా అంటే గోదాదేవి తాను పెట్టుకున్నటువంటి మాల్యాన్ని పెట్టుకుని మళ్ళీ స్వామికి ఇచ్చింది. ఆ ముక్త మాల్యద పెట్టుకు తీసిన మాల్యాన్ని తిరిగి ఇచ్చేది కానీ ఆ ముక్త మాల్యద ఆవిడ మీద కథరాయి. చూడండి, తుళు భాష వాడు కర్ణాటక రాజు ఆంధ్రాలో పడుకుంటే ఆయనకి విష్ణువు కనబడి తమిళం కథ రాయమన్నాడు. దేంట్లో అంటే తెలుగులో. ఇదిగో బాధ. తెలుగులో రాయట. అంకితమా ఇష్టం వచ్చిన వాడికి చేసుకుని తెలుగులో రాయన్నాడు. కండిషన్ అది. అప్పుడు వెంకటేశ్వర స్వామికి ఆయన అంకితం చేసుకున్నాడు, తెలుగులో రాశాడు. తెలుగు ఎందుకు అంటే తెలుగు ఎందుకో చెప్తున్నాడు. విష్ణువు చెప్తున్నాడు. విష్ణువు నోట వచ్చింది. తెలుగు అదేల ఎన్న దేశంబు తెలుగు ఏను తెలుగు వల్లభుండో. తెలుగు వల్లభుండ. తెలుగో కండ. కండ అంటే కండ చక్కెర, కండ చక్కెర. తెలుగు కండ ఎల్ల నృపులు కొలువ ఎరుగవే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్స. విష్ణువు నోట పలికిందండి ఇది. కానీ విష్ణువుకి చాలా ఇష్టం అంటే తెలుగు. విష్ణువుకి అంటే దేవతలందరికీ ఇష్టమైన భాష. అమర భాష ఏమో నాకు తెలియదు కానీ ఆంధ్ర భాష అనడంలో సందేహం లేదు. అది ఎలాగో నేను మీకు చూపిస్తా చాలా చట్ల. అవునా లేదా? ఆ మాటకు వస్తే తిక్కన గారు భారతం అంతా రచించి ఎవరికి అంకితం ఇద్దామా అని పడుకున్నట్ట. కల్లో తాతగారు కనబడ్డట. కనబడి నువ్వు భారతం ఈ మధ్య రాసేవట చాలా బాగుందిట అని. మీకు ఎవరు చెప్పారంటే శివకేశవులు చెప్పారండి. వాళ్ళకి తెలుసు. అది వాడికి వీడికి అంకితం ఇవ్వకుండా వాళ్ళకి అంకితం ఇవ్వమని చెప్తున్నారు. నన్ను రికమెండేషన్ పంపారు. అది వచ్చాడు చూడన్నట్ట. అప్పుడు కనబడ్డట. శ్రీ యనగౌరినా బరుగు చల్వక చిత్తము పల్లవింప భద్రాయత ముర్తయ్యై హరిహరంబగు రూపము దాల్చి విష్ణు రూపాయ నమశివాయ నమశివాయ అని పల్కెడి భక్త జనంబు వైదిక ఛాయతికి ఇచ్చమిచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికి. హరిహరులు ఇద్దరికి ఇష్టండి. చాలా సంతోషం. ఇక్కడ మొత్తానికి శ్రీనాథ్ మన కృష్ణదేవరాయలకు కూడా తెలుగులో పలకమని దేశ భాషలందు తెలుగు లెసన గొప్ప మాట విష్ణువు నాడు పలికిందని చెప్పి ఆయన రాశాడు. ఎవరు? మన కృష్ణదేవరాయలు రాసుకున్నారు. ఇలా చెప్పాడు విష్ణువు అని. ఆ విధంగా ఆయన నమస్కారం చేసుకుంటూ ఈ అంకితం మాత్రం వెంకటేశ్వర స్వామికి ఇచ్చాట. ఎంత చక్కగా ఇస్తున్నట్టు శ్రీ కమనీయహారమణి చెన్నుగతాను కౌస్తుభంబునం దాకమలావధీయుటియు ఉదారతతోప పరస్పరాత్మలం దాకలితంబులైన తమ ఆకృతులచ్చత పైకితోచి అస్తోకత నందు నిల్చనన శోభిలు వెంకట భర్త గొల్చెదర్. ఇందులో అర్థం ఏంటంటే అమ్మవారు అయ్యవారు ఎదురుగా నిలబడ్డారట. అమ్మవారు మెడలో హారం మధ్యలో ఒక మణి ఉంది.
ఆ మణిలో స్వామివారు ప్రతిఫలిస్తూ ఉన్నారట. శ్రీ కమనీయహారమని చెన్నుగా తాను. ఇక ఈయన కౌస్తుభమని పెట్టుకున్నాడు వక్షస్థలంలో, అందులో లక్ష్మీదేవి ప్రతిఫలిస్తుందట. చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందంటే, ఒకరు హృదయాల్లో ఉన్నవారిని ఇంకొకరు చూపించుకుంటున్నట్ట. నా హృదయంలో నువ్వే ఉన్నావని ఆవిడ ఇక్కడ చూపిస్తుందట, నా హృదయంలో నువ్వు ఉన్నావని ఆయన చూపిస్తున్నట్ట. పరస్పర ఆత్మలందు ఆకలితంబులైన తమ ఆకృతులు అచ్చత పైకి తోచి అస్తోకతనందు నిలిచనని శోభిలు వెంకట భర్తకు వచ్చాడని. ఇంత అద్భుతంగా మరి కృష్ణదేవరాయని చెప్పుకోవాలి కదా. మన భాష కానివాడైనా మన భాషని ప్రేమించాడు. ఇంకా ఆ తర్వాత వచ్చిన ప్రబంధ కవులు చాలా మంది. అలాగే మనకి అచ్చ తెలుగు, ఇంతవరకు నేను మీకు 2 తెలుగులు చెప్పాను. మొదటిది సంస్కృతం, తెలుగు, అది ప్రవాహ భాష అని పేరు పెట్టారు కొంతమంది. అంటే అందరూ చేసినట్టుగా చేసింది ప్రవాహ భాష. కొంత ప్రయత్నపూర్వకంగా తెలుగుకు పెద్దపీట వేసినటువంటి వాళ్ళు శివకవులు జాను తెలుగు అన్నారు. ఇప్పుడు అచ్చ తెలుగు. ఈ అచ్చ తెలుగులో ఉన్నటువంటి రచనలు మనకు వచ్చాయి. పూర్తిగా సంస్కృత శబ్దం లేకుండానే తెలుగు రాయాలని తాపత్రయపడి రచించిన వాళ్ళు ఉన్నారు. అయితే వీళ్ళు తద్భవాలు తీసుకున్నారు. తద్భవం అంటే మీకు ఇందాక చెప్పాను, ఆకాశము ఆకాశము. నిజంగా తెలుగు చెప్పాలంటే నింగి అని రాయాలి. పుడమి అది మళ్ళీ తద్భవం, అది రాయాలంటే నేల అని రాయాలి. కానీ ఆకాశము ఇవి తీసుకుని కూడా రచించిన వాళ్ళు ఉన్నారు. అచ్చ తెలుగు కావ్యములు ఇందులో పొలగంటి తెలగనార్యుడు ఇత్యాదులు. కానీ కూచిమంచి తిమ్మకవి అనేటువంటి మహానుభావుడు ఆయన నీల పెండ్లి అని పుస్తకం రాశాడు. నీల పెండ్లి రాయడానికి మళ్ళీ కారణం చెప్తాడు. శివుడు ఆయనకు స్వప్నంలో కనబడి తెలుగులో గ్రంథం రాయమన్నట్టండి. అందుకు చెప్పిన దేవతలకు కూడా తెలుగు ఇష్టం అనడానికి ఇది ఒక ప్రమాణం. తెలుగులో గ్రంథం రాయన ఆయన సబ్జెక్ట్ ఆయనే చెప్పేట. ఎవరంటే నీలకి కృష్ణుడికి పెళ్ళైన కథ రాయన్నట్ట. నీల పెండ్లి అంటే కృష్ణ కథ శివుడికి ఇష్టం, ఆయన రాయమన్నట్ట. అప్పుడు ఈయన రాస్తున్నాడు. ముందు శివుడికి దండం పెట్టుకుంటున్నాడు. స్త్రీలకు తానకంబకుచు, ముందు స్త్రీ అనేదే సంస్కృత పదం, మిగిలినంతా తెలుగే. శ్రీకారం చుట్టాలు కనుక స్త్రీ పెట్టాడు, దానికి మరి తెలుగు చేయలే. స్త్రీలకు తానకంబకుచు చెన్నలరారెడి వెండి కొండపై మేలక డాని డాల్ హొయలు మీరెడి జాబిలిరాల మేడలో వేలుపురేడు నల్వయును వేడుక కొల్వగా మంచుకొండ రాచూలిని కూడి వేడుకల చొక్కెడు లే నెల తాల్పు గొల్చెదన్ అంటాడు. అంటూ మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తిరెడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు. తెలుగు పలుకు తీయదని మీరు ఇక్కడ చూడలేదు, ఎంత తీయగా పెట్టాడు. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి. ఊరికనే పెట్టలేదు ఈ పదాలు. మత్తగిల్లు సత్తు గిత్త అంటే మంచి మదించిన బలమైన గిత్త అంటే ఎద్దు, అదే గుర్రముగా. తత్తడి అంటే గుర్రము. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి, ఆ ఎద్దునే గుర్రముగా ఎక్కి. మిత్తి మొత్తి అంటే మృత్యువుని మొత్తి, మృత్యుంజయుడై. సత్తి నత్తి అంటే శక్తిని హత్తుకుని. భక్తి పత్తిరిడిన భక్తితో పత్రిస్తే ముత్తి బుత్తులు రెండును అంటే ముక్తి భుక్తి రెండింటిని ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అన్నాడు. అంత చక్కగా వర్ణించాడు. తెలుగు పలుకు తీయదని అక్కడ అలా చూపించాడు. ఈయన అచ్చ తెలుగుని చూపించాడు. తర్వాత తెలుగు భాష గురించి చెప్పాలి అంటే మహానుభావుడు వాగ్గేయకారుల గురించి చెప్పాలి. మనం వాగ్గేయకారులు తెలుగును బ్రతికించిన తీరు సామాన్యమైన విషయం కాదు. మనం కావ్యముల వరకు ఆగిపోతాం. అయితే తెలుగువాడు సాధించిన గొప్పది పద్యం. దానికి తిరుగులేదు. తెలుగు పద్యం ఉన్నదే. రాయడం చేత కాలేని వాళ్ళు వేరే రాసుకోవచ్చు, కానీ తాము చేత కాదు కదా అని చెప్పి పద్యం ప్రక్రియను మాత్రం నిందించరాదు. మధ్యలో ఆధునిక కాలంలో పద్య కవిత్వాన్ని నిందించడం, ఛందో బందోబస్తులని చట్పట్ పని తెచ్చి అన్నారు శ్రీశ్రీ గారు. దానికి ఛందస్సే. ఛందో బందోబస్తులని చట్పట్ ఎత్తి పెట్టుకుంటాడే. తెంచితే పోదండి. ఛందస్సు లేదు కవిత్వం ఎలా ఉంటుంది? ఛందస్సు అంటే రిథమిక్ క్రియేషన్ అంతే. అందుకు ఛందోబద్ధమైన కవిత్వం ఎప్పుడూ నిలుస్తుంది. పద్యం గట్టిగా నిలుస్తుంది. ఆఖరి సుమతి శతకం వేమన శతకం తీయదనని నేను చెప్పనక్కర్లేదు, రుటంకి చెక్కలు అందరికీ తెలిసినవే. కనుక వాళ్ళిద్దరూ సుమతి శతకాలుడు పద్యను కానీ వేమన శతకాలు కానీ తెలుగు వారికి తెలుగుదనాన్ని బతికించిన అద్భుతమైనటువంటి పద్యాలందరూ సందేహం లేదు. ఇలాగా మనం చూస్తూ ఉంటే అచ్చ తెలుగు చెప్పుకున్నాం. ఈ అచ్చ తెలుగు అనే మాట కూడా ఎంతవరకు సమంజసం అనేది తర్వాత చర్చ చేద్దాం. వాగ్గేయకారులు తెలుగుకి చేసినటువంటి కృషి అంతా ఇంత కాదు. ముఖ్యంగా ఒక్క అన్నమయ్య పట్టుకుంటే చాలండి. మనకు దొరుకుతున్న 14,000 కీర్తనల్లో ఆయన చూపించిన తెలుగుదనం అంతా ఇంత కాదు. ముఖ్యంగా గోపికా వస్త్రాపరణ సమయంలో గోపికలు దండం పెడుతుంటారు కృష్ణుడికి అనే మాటలు ఆయన వాడిన తెలుగు పదాలు అందం కోసం. కొలనిలోను మును గోపికలు మొలక నవ్వులతో మృక్కిరి నీకు. తెలుగు పదాలు చూడండి. అందులో పిరుదులు దాటిన పింఛపు టలకలు ఆ శబ్దములే. తురుములు వీడగ తొయ్యలు అరిది నితంబములందుకు దాచుకు మురిపెపు కరముల మృక్కిరి నీకు. ఆ పదాలు ఇవ్వడంలో అంత చక్కగా. పైగా ఏమని పొగడదునే ఇక నేను ఆమని సొబగుల అలమేల్ మంగ. ఆ ఆమని సొబగు అనేటువంటి మాటలు తెలుగు మాటలు కూర్పులో ఎంత గొప్ప విషయాలు ఉంటాయండి.
అంతేకాదు అని సామెతలు లాంటివి కూడా తెలుగులో కీర్తనలో భలే పెడతాడు. కొత్త సామెతలు సృష్టిస్తాడు కూడా. భారమైన వేపమాను పాలు పోసి పెంచినాను తీరని చేదే గాని తీయనుండినా. చాలా ఆయన పదకవిత్వంలో. ఇంకోటి అంటున్నాడు, పాయ తీసి కుక్కతోక. మన కుక్కతోక వంకర అని సామెత ఉంది, దాన్ని ఎంత అందంగా ప్రజెంట్ చేస్తాడు చూడండి. పాయ తీసి కుక్కతోక బద్దలు కట్టి బిగిసి ఛాయకెంత కట్టినాను చక్క నుండినా. కాయపు వికారమిది కలకాలము చెప్పినా పోయిన పోకలే కాక బుద్ధి వినీనా. ఇంకో చోట చెప్తాడు, తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు మనసు చంచల బుద్ధి మానీనా. ఎన్ని చదువులు శాస్త్రాలు చదివినా చంచల బుద్ధి ఉన్నవాడికి ఏం ప్రయోజనం చెప్పు. చంచల బుద్ధితో ఎన్ని శాస్త్రాలు చదివినా జ్ఞానం రాదు సరికదా, మరేవో వస్తాయి. దానికి ఉదాహరణ వాడతాడండి, జడ్డు మానవుడు చదువు చదువా ఆశ వడ్డివారుగాక వదిలీనా. తెలుగు పదాలు. జడ్డు మానవుడు జడత్వం కలిగిన మానవుడు, చదువు చదువా ఎంతో చదివితే ఏమవుతుంది, ఆశ వడ్డివారు ఆశ పెరుగుతుంది కానీ వదిలినా. గుడ్డి కుక్క సంతకపోయి తిరిగినా దుడ్డు పెట్టలేగాక దొరికినా. ఎక్స్ప్రెషన్స్ లో సామెతలు చెప్తాడు కొన్ని చోట్ల. అప్పులేని సంసారమైన పాటే చాలు తప్పులేని జీతమొక్క తారమైన చాలు. ఈ లంచాల అవినీతిని మరిగిన హాస్పిటల్ ఆఫీసుల్లో ఈ లైన్ పెట్టుకుంటే బాగుంటుంది. తప్పులేని జీతమొక్క తారమైన చాలు తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన అదే చాలు. తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన అదే చాలు. అంటే వీడు తిట్టకూడదు, ఇంకోటి తిట్టు తినకుండా ఉంటే చాలు. తిట్టులేని బ్రతుకు ఒక్క దినమైన ఒకటి చాలు, ముట్టులేని కూడు ఒక్క ముద్దడైన చాలు. రంపపు కోరిక కంటే రతి వెంకటపతి పెంపున ఆతని కొలిచే భవమే చాలు అంటాడు. రంపపు కోరిక ఎంత అద్భుతమైన పదప్రయోగం చేశాడు చూడండి. చిన్న పదాల్లో ఎలా చూపిస్తాడు. రంపపు కోరిక, గొడ్డల కోరిక అయితే పర్వాలేదు, ఒక్క కొట్టుతో సరి. రంపపు కోరిక అది మనస్సును కోస్తూ ఉంటుంది. అది రంపపు కోరిక కంటే, కోరిక అనేది అప్పటికి తీరదు, యాతన పెడుతుంది అనడాన్ని ఆయన వాడిన ప్రయోగాలు ఒకటేమిటి, చాలా చాలా. పైగా అన్నమయ్య నన్నయ్య పద్యానికి అంత చేశాడో అన్నమయ్య పదానికి అంత చేశాడు. పద్యం కంటే ముందు పుట్టింది పదం. ఎప్పటి నుంచో జానపదం నోటుల్లోంచి ప్రాణవంతమైన పదాలు పుట్టాయి. కానీ దానికి సాహిత్య గౌరవం, రాజాస్థానాల్లో గౌరవం, పండిత గౌరవం లభించక ఆదరణ పొందలేదు. అన్నమయ్య ఏం చేశాడంటే దాన్ని సంస్కరించి రాజును కూడా గౌరవించేటట్టు చేశాడు ఆయన చేసిన క్రియ. అచ్చం నన్నయ్య గారు పడ్డ పాటలన్నీ ఈయన పడ్డాడండి. అంతేగా సంకీర్తన లక్షణమును గ్రంథరచన కూడా చేశాడు. లక్షణకారుడు లక్ష్యకారుడు కూడా అన్నమయ్య తెలుగు భాషకు చేసిన కృషి అంతా ఇంత కాదు. ఈ రోజుల్లో అన్నమయ్య పాటలు వ్యాప్తి చెందుతున్నాయంటే ఆనందం. నిజంగా ఇప్పుడు తెలుగు బ్రతుకుందంటే మన పిల్లల్లో కూడా సంగీతం వల్ల, ఒక త్యాగరాజు వల్ల, ఒక అన్నమయ్య వల్ల, ఒక రామదాసు వల్ల బ్రతుకుందని చెప్పడానికి ఏమీ సంకోచించట్లేదు. సరికదా గర్వపడుతున్నాను నేను. వాళ్ళ జానపదాలు, వాళ్ళ పదాలు, పైగా జానపదాల్లో ఉన్నటువంటి అనేక భావాలు తీసుకున్నాడు అన్నమయ్య. కూకూకు, జాజర, తుమ్మెద ఇలాంటి జానపదుల పదాలు తీసుకుని, చందమామ ఇలాంటివన్నీ తీసుకుని, చందమామ ఇవన్నీ జానపదుల మాటలు. వాళ్ళు చందమామతో పదాలు రాస్తారు. వాళ్ళు సందెకాడ పుట్టినట్టి సాయల పంట ఎంత చందమాయ చూడరమ్మ చందమామ పంట అంటాడు ఒక చోట. ఇంకో కీర్తనలో జగడపు చనువుల జాజర మనకు ప్రసిద్ధిగా తెలిసినటువంటిది. గురు తిరిగిన దొంగ కూగూకు వీడు గురిలోన దాగేని కూగు. ఇలా ఒకటేమిటి చాలా చాలా జానపదాలు తీసుకుని వాడికి ఒక పాండిత్య గౌరవాన్ని కల్పించాడు. అందుకే పద సాహిత్యానికి ఈయన ఇచ్చినటువంటి విశేషం అంతా ఇంత కదా. అందుకే పదకవితా పితామహుడు, వాగ్గేయకారుడు. ఆయన గురించి కొన్ని గంటలు చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మనం చూస్తే క్షేత్రయ్య, రామదాసు వీళ్ళు ఇచ్చిన తెలుగు అంతా చక్కటి జాను తెలుగుని తీసుకొచ్చి గేయానికి అనుగుణమైనవన్నీ ఇచ్చారు. ముఖ్యంగా రామదాసు ఇచ్చినటువంటి భజన సంప్రదాయంలో అయినప్పటికీ పలుకుబళ్ళు, ముఖ్యంగా రామదాసు కీర్తనలు మీరు చూస్తే ఎత్తుగడల్లో ఉన్న తెలుగుతనం ఎలా, ఏ తీరుగు నన్ను దయచూచెదువో ఇనవంశోత్తమ రామ నా తరమా భవతాగర మీద నలినిదక్షణ రామ, ఇలాంటి పదాలు. చింత చేయగ ఏమీ లేదుగా ముందు చేసిన గతి తప్పబోదుగా ఇంతకు మిక్కిలి రాదుగా నేను ఇతరుల వేడ పని లేదుగా రామ దైవశిఖామి. ఇక శతక వాంగ్మయంలో ఆ మహానుభావుడు ఇచ్చిన దాశరథి శతకం మనకు పరిచయమే. శతక సాహిత్యం ఒకటి. తెలుగు వారికి ఎన్ని ప్రక్రియలు ఉన్నాయండి. అద్భుతమైనటువంటి శతక వాంగ్మయం ఉంది మనకి. ఈ శతక వాంగ్మయంలో నీతులు, రీతులు, అటుపై భక్తి సిద్ధాంతాలు, ధార్మిక ఉపదేశాలు ఎన్నో. అద్భుతమైన ప్రక్రియ శతక ప్రక్రియ. సంస్కృతంలో ఉంది శతక ప్రక్రియ. తెలుగు వాళ్ళు దాన్ని ఇప్పటికిప్పుడు చేసి పెంచారు. ఇప్పటికీ పుడుతూనే ఉన్నాయి శతకాలు. కానీ ధూర్జటి గారు రచించినవి ఇత్యాదులు చాలా ప్రసిద్ధి చెంది ఉన్నాయి. నిన్నే నమ్మిన రీతి నమ్మనరులని నీకన్న నాకెన్నలే రన్నలు తమ్ములు తల్లిదండ్రులు గురుండాపత్ సహాయుండు
ఓ ఎన్నా ఎన్నడు నన్ను సంస్కృతి విషాదం బోధి దాటించి అచ్చిన్నానంద సుఖాబ్ది తెలిచెదు కదే శ్రీకాళహస్తీశ్వర రాజుల్ మత్తులు వారి సేవ నరక ప్రాయంబు వారిచ్చు అంభోజాక్షి చతురంతయాన తొలగి భూషాదులు ఆత్మవ్యధా బీజంబుల్ తదపేక్ష చాలు పరితృప్తిని చెందితే జ్ఞానలక్ష్మీ జాగృత్ పరిణామమిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వర. ఆయన శతకం ఒక ముకటాయమానంగా నిలిచిపోయింది. ఉదాహరణకు శతకవాంగ్మయంలో ఇది ఒకటి చెప్పుకున్నాం మనం. దాని తర్వాత మనకు ఆధునిక సాహిత్యంలోకి వచ్చేటప్పటికల్లా ఇప్పటి సినిమా వాగ్గేయకాల కవిత్వం వరకు కూడా తెలుగు చాలా బాగానే వస్తుంది. కొంతమంది పాడైపోతున్నాయి అన్నమాట ప్రతి కాలంలో ఉంటూ ఉంటుంది. బాగున్నవి ఆ కాలాల్లో వస్తూ ఉంటాయి, కాలం మీద బాగున్నవే నిలుస్తాయి, అందులో సందేహం లేదు. కనుక ఎప్పటికీ కూడా తెలుగుకి వెలుగుంది, పలుకుంది. అందులో ముఖ్యంగా వాగ్గేయకారుల్లో త్యాగరాజ స్వామి వారు. ఆయన ఇచ్చిన తెలుగు చాలా అద్భుతమైన తెలుగు. ఆయన కీర్తనలు ఎత్తుగడ కానీ, కీర్తనలు రచించిన తీరు కానీ, పైగా పదాల కూర్పులో కానీ మన సామర్థ్యములేలనే అంటాడు ఒక చోట. ఇలాంటి ఎత్తుగడలు తెలుగు పలుకుల యొక్క కూర్పు ఆయనలో కనబడుతుంది. అసలు పాశ్చాత్యులకు కూడా తెలుగు మీద మమకారం పుట్టినట్టు చేసిన వాడు త్యాగరాజ స్వామి వారు. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగుకు ఒక బిరుదు ఉంది, మీకు తెలిసి ఉంటుంది. అది మనకి 19వ శతాబ్దం భాగంలో ప్రథమ భాగంలో బ్రిటన్లో అంతర్జాతీయ సంగీతోత్సవం జరిగినప్పుడు త్యాగరాజ కీర్తనలు విన్నటువంటి పాశ్చాత్యులు అన్నారట, ఎంత మధురంగా ఉంది భాష, ఏం భాష అంటూ వారు ఆ త్యాగరాజ కీర్తనలు విని అన్నారు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని. కనుక మనకు ఆ కీర్తిని తెచ్చిపెట్టాడు త్యాగరాజ స్వామి. విశ్వనాథ వారు చెప్తారు, అసలు సంగీతానికి అనువైన భాష తెలుగు భాష. మనం పరిశీలించినా తెలుస్తుంది. అందుకే మహానుభావుడు త్యాగరాజు తెలుగులో రచిస్తే ఇప్పటికీ ఆ భాష కాని వారు కూడా పాడుకుని తరిస్తూ ఉన్నారు. ఆ భాషను అనువదిస్తే వాళ్ళే భరించలేరు అంత, ఎందుకంటే దీనిలో సంగీతం ఉంది. ఆఖరికి సంస్కృతంలోనే రచించిన ముత్తుస్వామి దీక్షితులు కూడా కొన్ని కీర్తనలు తెలుగులో కూడా రచన చేశారు. ఇక శ్యామశాస్త్రి గారి గురించి చెప్పక్కర్లేదు. అంతెందుకు తమిళంలో ఉన్నటువంటి వాగ్గేయకారులు కూడా కొందరు తెలుగులో రచనలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే తెలుగు సంగీతాత్మకమైన భాష, అందులో సందేహం లేదు. అందుకే ఒక్క సంగీతమేదో పాడునట్లు భాషించినప్పుడు వినిపించు భాష. మాట్లాడుతున్నప్పుడే సంగీతంలో వినిపిస్తుంది. త్యాగరాజ మహర్షి ఆత్మలో రసభావముల ఐక్యమరసిన తెలుగు భాష, అటువంటి తెలుగు భాష. దీని గురించి విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పినటువంటి మాటలు ఇవి. ఆ విశ్వనాథ సత్యనారాయణ గారు అంటే ఆయన చేసినటువంటి తెలుగు కృషి ఇంత అంత కాదు. ఆంధ్ర భాషకి ఎన్ని అందాలు ఇవ్వాలో అన్ని అందాలు ఇచ్చారు. ఇంత మిత్రులు కిన్నెరసాని పాటల గురించి అడిగారు. మొన్ననే మనం కిన్నెరసాని పాటల గురించి ప్రస్తావన చేసుకున్నాం. కదిలింది 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 కదిలి కిన్నెరసాని ఒదుగుల్లు పోయింది, సొదతి కిన్నెరసాని సుళ్ళుగా తిరిగింది, పడతి కిన్నెరసాని పరుగుల్లు పెట్టింది. ఆయన అందులో చూపించినటువంటి గమనాలు అంతా ఇంత కాదు. హాయని కిన్నెర ఎచ్చన్ ఊగులాడు కెరటాల నాపకొన సాగిపోవు తన గుణము చంపుకొన చాలక 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 హాయని కిన్నెర ఎచ్చన్. కిన్నెరసాని పాటలు చెప్పుకున్నాం. నండూరు వారి ఎంకిపాట్లు, జానపదాలు, వాటికి ఇచ్చినటువంటి ఖ్యాతి ఇంత అంతా కదా. అందులో ఎన్ని రకాల భావాలు చూపిస్తాడు. ముఖ్యంగా ఇంతేనటే సంద్రము ఎంతో అనుకుంటి మనకి సూర్యుడికి మధ్యనుందీనా. ఎంత అద్భుతమైన ఎక్స్ప్రెషన్ చూడండి. సముద్రం అంటే ఇంతేనా, మనకి సూర్యుడికి మధ్యనుంది అంతే కదా అన్న ఎక్స్ప్రెషన్. అందులో ఒక మాట అంటాడు ఏమిటంటే, ఎనక జనమంలోన ఎవరిమోనంటి సిగ్గొచ్చి నవ్వింది సిలక నాయకి, ముందు మనకే జన్మ ముందోలయంటి తెల్ల తెలబోయింది పిల్లనాయంకి, ఎన్నాళ్ళు ఈ సుఖము మనకేలనంటి కంట నీరెట్టింది జంటనాయంకి అంటాడు. ఇలాగా ఎంకిపాట్ల సొగసు అంతా ఇంత కథ. ఇన్ని చెప్తూ కృష్ణశాస్త్రి గారిని చెప్పకపోతే చాలా అపచారం చేసినట్టే. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి గురించి నారాయణ రెడ్డి గారు చెప్తూ ఒక మాట అంటారు, తెలుగు భాషను చెరకు రసం కింద చేశారు ఆయన. అంతకంటే పలచగా ఎవరు చేయలేరట. అలాగని డైల్యూట్ చేశాడని కాదు అర్థం, అంతకంటే తేటగా ఎవరు చేయలేరు. అంత తేట ఫిల్టర్ చేసి అద్భుతమైన తెలుగుని ఆయన ఇచ్చాడు. ఆకులో నాకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైన ఇచ్చటనే ఆగిపోనా అనేటువంటి మాటల్లోని అక్కడ పరువంపు విరిచేయడే చిన్నారి సిగ్గునై అంటాడు. ఇక్కడ విరిచేయడే అనే పదం ప్రయోగించాడు అనేక చోట్ల. విరిచేయడే అంటే పువ్వు అనే స్త్రీట. విరిచేయడే చిన్నారి సిగ్గునై, గలగలని వీచు సెల పాటలో తేటని, ఇలాంటి ఎన్నో పదాలను చూపిస్తూ ఉంటాడు. పైగా ఊర్వశి ఊర్వశి నాతో ఊహాపర్ణాంచలముల వెరపెరుగని కనుమూయము, తిరుగురాని దొరకబోని సీతాతల శిఖరోజ్వల హిమపీఠాగ్రమున కెగసి మేలుకొనిన శృతులనంతకాలమ వికసించి వెనక గంగా పవిత్ర కాంతుల యమునా శీతల మధువుల కురియింతము వినిపింతము అంటాను. ఊర్వశిలో చూపించినటువంటి రచన ఊర్వశి. ఆయన ఊహాసుందరి గారు రచించినటువంటి గొప్ప గ్రంథ రచన. అందులో ఇక ఆయన రచించిన పాటల్లో
ఎన్నెన్ని అద్భుతమైన భావాలు ఉంటాయి. అలికిడైతే చాలు ఆశతో నా కన్నులు వెదకేను నలుదిశలు అతడేమో ఎనుకొని. తెలుగు తీయదనం చూడాలి, అక్కడ చూడాలి. పైగా తలిరాకులు ఇలాంటి శబ్దములు వేయడంలో కూడా ఆయన విశేషంగా చూపిస్తాడు. ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటి నుంచేనా మందమతిని నీవు వచ్చు మధుర క్షణమేదో కాస్త ముందు తెలిసేనా ప్రభు ఈ మందిరమిటి నుంచేనా. అంటే తెలుగు పాటకి ఆయన ఆ తెలుగు మాటల సొగసు అలా చూపించాడు. ఇలా ఉంటూ ఉంటే ఇంకా 6:10 అయింది. ముగింపించాను. 5 నిమిషాలు తీసుకొచ్చా. సరే, ఇంతవరకు మనం అచ్చతనుగు దాకా వచ్చాం. ఇలా ఉంటూ ఉంటే చాలామంది పట్టించుకోరు. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయన అందము చిందిపోవ చెవి అందరి చందువజారు చుండ. పార్వతీదేవి పరమేశ్వరుడికి కుసుమాంజలి ఇస్తూ ఉందిట. మన్మధుడు సరిగ్గా ఇది సరి అయిన సమయం అని తన ధనస్సును ప్రయోగిస్తున్నాడు. పరమేశ్వరుడు అందుకోవడానికి ముందుకు వంగాడు. ఆ దృశ్యాన్ని చూపిస్తున్నారు. నందము చిందిపోవ చెవి అందలి చందువజారుచుండ పూలందుకునుండటంచు సుమనుంజలి ముందుకు జాచి శైలరాన్ నందన వంగే చెంగున అనంగుని చాపము వంగే వంగె బాలేందు ధరుండు కాంకలు గ్రహింపగ ఉన్నమితోర్ధ్వకాయుడై అన్నారు. ఆ ఉన్నమితోర్ధ్వకాయుడై అని చెప్పడంలో విశేషం ఉన్నది. అలా ఉన్నవాడు అలా అందుకోవడానికి ఎలా వంగే అంటే ఇలా బెండ్ అయిపోలేదుట. ఆ పైన భాగం అలా ఉంచుకుని అలా కిందకి వంగేట. వంగిన తీరును కూడా పిక్చర్ కట్టి చూపిస్తాడు. ఆ పిక్చర్ గడి చూపించడంలో జంఝాల పాపిశాస్త్రులు ముందుంటారు. ఎన్నెన్నో అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు ఆయన. పుష్ప విలాపం మరి చెప్పనక్కర్లేదు. ఇలాగా అనేకములైన జంఝాల పాపిస్తారు కవిత్వం. అయితే ముఖ్యంగా నేను ఈరోజు ఇక్కడ ఆవిష్కరించదలుచుకున్నది ఏంటంటే హరికథా పితామహుడు ఆదిభట్ట నారాయణదాస్ ఒక ప్రక్రియనే సృజించాడు ఆ మహానుభావుడు. ఆయన్ని తెలుగువారు మర్చిపోరాదు కూడా. యక్షగానం అనేటువంటి ఒక ప్రాచీన ప్రక్రియని తెలుగులో ఆయన హరికథగా విస్తరింపజేశాడు. ఒక స్వతంత్ర శైలిలో సృజించాడు. భాగవత ధర్మ ప్రచారానికి హరికథని ఆయన తీసుకున్నాడు. ఒకప్పుడు ఏం హరికథ చెప్పమంటారంటే మా గిరికథ చెప్పండి అన్నట్టు ఎవడు గిరికథ చెప్పాడు ఆయన. అప్పటికప్పుడు అది చెప్పాడు ఆయన. కనుక హరికథలో హరకథ చెప్పకూడదని లేదు. ప్రక్రియ పేరు హరికథ, కానీ ఏ కథ అయినా చెప్పగలడు మహానుభావుడు. అయితే ఆయన సంస్కృతంలో, తెలుగులో, ఇంగ్లీష్లో, ఉర్దూలో పండితుడాడు. షేక్స్పియర్ రచనలకి తెలుగు చేశాడు ఆయన కొన్ని. అలాగే ఉర్దూ ఉమర్ ఖయ్యామని తెలుగులో రచించాడు. సామాన్యుడు కాదు. అయితే ఒక మహానుభావుడు ఒక ప్రక్రియలో గొప్ప ప్రసిద్ధుడైపోతే ఇంకా దాంట్లోనే చూస్తూ మిగిలిన ప్రక్రియను మనం పట్టించుకోం. అదొక అవస్థ. కానీ ఆదిభట్ట నారాయణదాస్ గారి గురించి ఇంకెక్కువ పరిశోధన జరగవలసింది. తెలుగు కోసం తాపత్రయపడ్డ వాళ్ళలో ఆయన చాలా ఘటికుడు. ఆయన చేసిన గొప్ప పని ఏమిటంటే అచ్చ తెనుగు, జాను తెనుగు ఇవి కాకుండా నాటు తెనుగును కూడా వాడాడండి పదం. అది చెప్పదలుచుకున్న తెలుగు పలుకుల్లో నాటు తెనుగు, నాటు తెనుగుట. ఇదేమిటండి? నాటు అంటే మనం సాధారణంగా మోటుకి పర్యాయపదంగా వాడుతూ ఉంటాం నాటు. కానీ నాటు అంటే నాడు, దేశ్యం అని అర్థం. దేశీయమైన అని అర్థంతో వాడారు. నాడుకు సంబంధించింది నాటు. నాటు తెనుగున పదాన్ని ఆయన కాయిన్ చేశాడండి. నేను అచ్చా అన్న సంస్కృతం నుంచి వచ్చిందేట. అచ్చా అనేది సంస్కృత శబ్దం. అచ్చా హిందీ వాళ్ళు అంటారు. కానీ అచ్చా అనే సంస్కృతం తెలుగులో అచ్చ అయ్యిందంతే. కానీ అచ్చ తెనుగు తెలుగు ఎలా అవుతుంది? ఆయన అందుకు ఒప్పుకోలేదు. నాటు తెనుగు అని పదం వేశాడు. తత్సమ తద్భవాలు కూడా తీసుకోకుండా ఉండాలి అని ఒక భావం పడి ఆయనకి తెలుగు వాళ్ళంటే ఎంత ఇష్టం అంటే తెలుగు అంటే మరీ ప్రేమ ఆయనకి. అందుకే మొలకలేతదనము మొలకలేతదనము తలిరుల నవకము మొగ్గ సోగతనము పువ్వు తావి తేనె తీయదనము తెనుగునకే కాక పరుష సంస్కృతాక్ష భాషకెద్ది అన్నాడు. మొదటి 3 పదాలు తెలుగులోనే రచించాడు. మొలకలేతదనము తలిరుల నవకము మొగ్గ సోగదనము పువ్వు తావి తేనె తీయదనము తెనుగునకే కాక పరుష సంస్కృతాక్ష భాషకెత్తి. కానీ మహానుభావుడు సంస్కృతంలో హరికథలు రాశాడు. సంస్కృతం లేకుండానే పద్యం ఒక్కటి రాయలేము. అలాంటి పద్యాలు రాశాడు. ఇన్ని రాసి మాట ఉండదు తప్ప అండి. సరిపోతుంది అసలు. అయితే ఆంధ్ర భాష అభిమానం తన్నాడని తర్వాత ఆయన దిద్దుకున్నాడు. మోటలాతి మోటు మాటకేలా అని కింద దిద్దాడు. మార్చాడు ఆయన. తర్వాత మార్చుకున్నాడు. కానీ ఆయనకి తెలుగు అంటే ఉన్న ప్రీతి అంతా ఇంత కాదు. పైగా సంస్కృతం సర్వ భాషలకి జనని అంటే ఆయన ఒక విధంగా ఒప్పుకోడు. అంటే తెలుగుకి తన స్వతంత్ర భాష లేదా? అదే ఆయన వేదన. ఉండాలి, ఉంటుంది. దానికోసం ఆయన పరిశోధించి చేసిన కృషి అంతా ఇంత కాదండి. ఋగ్వేదంలో కొన్ని మంత్రాలను ఆయన తీసుకుని మృక్కుబడి అనే పేరుతో అనువాదం చేశాడు ఆయన. లలితా సహస్రనామాలు 1000 నామాలకి వ్యాఖ్యానం రాస్తూ అచ్చ తెనుగు, నాటు తెనుగులో చేస్తూ తల్లి విన్కి అని పేరు పెట్టాడు. తల్లి విన్కి.
విష్ణువు యొక్క సహస్రనామాలకు వ్యాఖ్య రచించాడు ఆయన. వెన్నుని 1000 పేర్ల వినకరి అని పేరు పెట్టాడు. ఇలా చెప్పించాడు ఎన్నో. అలాగే ఆయన ఆయుర్వేదానికి ఆయన అనువాదం చేశాడు కొన్ని భాగాలను వైద్యశాస్త్రంలో. మన్కి మిన్కు అని పేరు పెట్టాడు. పదాలు చూడండి, మనికి మినుకు. మనికి అంటే బతుకు, మినుకు అంటే వేదం వెలుగు. మనికి మినుకు ఆయుర్వేదం అని పెట్టాడు. అందులో ఔషధాలు 2 విధములుగా ఉండును అని చెప్పేటప్పుడు తడి పొడి అన్నాడు. అగ్ని సోమం అని సూత్రం మూలంలో దాన్ని తడి పొడి అని వాడాడు. అంత చక్కటి పొడి తడి ఈ 2 భాగాలు ఉంటాయని ఔషధాల గురించి చక్కగా చెప్తాడే. ఇది కాకుండా ఆయన వాటిలో కేవలం దాంట్లో వ్యాసాలు రచించాడు. అందులో ఒక చోట అంటాడు, తెలివి గలవారి పలుకునకు తెనుగని పేరు. గొప్ప మాట చెప్పాడు ఆయన. గొప్ప నిర్వచనం ఇచ్చాడు. తెలివి గలవారి పలుకునకు తెలుగని పేరు, అందు నిక్కముగా మాట్లాడువాడే తెలుగువాడు. కనుక తెలివిగా మాట్లాడేవాడు తెలుగువాడు. గొప్ప నిర్వచనం ఇచ్చాడు కదండి. ఇలాగా ఆ మహానుభావుడు. ఇక మన శ్రీశ్రీ గారు ఉన్నారే, ఆయన ఆ పద్య కవితలు నా కంఠోపాఠం కాలేదు. సరే, ఈయన గారు ఎవరు? మన శ్రీశ్రీ గారు. ఆయన దగ్గరకు వచ్చేటప్పటికి ఆయన కవిత్వంలో ఉన్న సొగసు మనకు తెలిసిందే. మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది, పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం అయిపోయింది. ఈ సంప్రదాయ కవిత్వం బాగా పట్టేయడంతో అక్కడే తిరుగుతుంటాం. ఆ సంప్రదాయం బాగా పట్టిన వాళ్ళు ఒకరు శ్రీశ్రీ. మరో ప్రపంచానికి ఇన్స్పిరేషన్ ఏంటంటే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని చెప్పాడు ఆయన. కనబడలేదా మరో ప్రపంచపు కణకణ మండే త్రేతాగ్ని అని వర్ణించాడు. పైగా చిట్ట చివరికి వచ్చే ఆయన ముఖ్యం శబ్ద ప్రధానమైనంగా ఫీలింగ్ ఇస్తాడు ఆయన. భావం లేదని నేను అన్న కానీ శబ్ద ప్రధానంగానే కవిత్వానికి ఒక ఆకర్షణ శక్తి ఇవ్వగలడు. చలం భాషలో చెప్పాలంటే పదాలకు కత్తులు కట్టి నడిపిస్తాడు ఆయన. అరే ఝుమ్ ఝుమ్ ఝటక్ ఫటక్ హింస రచన ధ్వంస రచన విషవాయు మరఫిరంగి టార్పిడో టోర్నాడో అది విలయం అది సమరం అటో ఇటో తెగిపోతుంది. పతితులార భ్రష్టులార బాధాసత్పదష్టులార దగా పడిన తమ్ములార ఏడవ కండి మీకోసం కళ్ళం పట్టి ఆకాశపు దారులంట హడావిడికి వెళ్ళిపోయే అరచుకుంటూ వెళ్ళిపోయే జగన్నాథ జగన్నాథుని రథచక్రాలు మొయిల్దారిని బయలుదేరిన జగన్నాథ రథచక్ర భూమార్గం పట్టిస్తాను భూకంపం పుట్టిస్తాను అని వర్ణిస్తాడు ఆయన. ఒకటేమిటి, హతాసములు జితాసుములు హతాశయులు హృతాశ్రయులు హతాసులయ్యాడవ కండి అని వర్ణించడంలో కవితావో కవిత నా యువకాశల నవపేశల సుమగీతా వరణంలో నిన్ను నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుస్యందన మందున దూరంగా విను వీధిల్లో అందని అందానివిగా భావించిన రోజుల్లో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందున ఎటునే చూసిన చెటులాలంకారపు మటుమాయల నటనల్లో నీ రూపం కనరానందున నా కుటిలో చీకటిలో నొక్కడే నీ సృక్కిన రోజులు లేవా అని వర్ణిస్తాడు. ఒకటేమిటి, వచనంలో సంగీతాన్ని పెట్టాడు ఈయన. అటువంటి అందమైన భావాలు చూపించాడు. ఇక వచన కవిత్వంలో మనకి చాలా మంది బాలగంగాధర తిలక్ గారు ఇత్యాదులు ఆ రోజుల్ని తలుచుకున్నప్పుడల్లా ఆనందం లాంటి విచారం కలుగుతుందంటాడు. ఆ నోస్టాల్జియా అనేటువంటి చూపించడంలో కానీ తిలక్ గారు ఇలాగ వస్తున్న ప్రస్థానంలో మన సినిమా కవులు కూడా ఏం తీసిపోరు. సినిమా కవిత్వం తక్కువగా చూడడానికి లేదు. నారాయణ రెడ్డి గారు రచించిన అనేక కావ్యాలతో పాటు సినిమా కవిత్వానికి హంగునిచ్చినటువంటి వాళ్ళు మహాకవులు ఉన్నారు సినిమా కవిత్వంలో. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, ఆచార్య యాత్రేయ గారు చిన్న మాటల్లోనే గొప్ప భావాన్ని, లోతైన భావాన్ని పలికించిన మహాత్ములు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు. ఏ మహాకావ్యానికి తీసిపోతుందండి ఇవన్నీ కూడా. ఏ మహాకవిత్వాలకి తీసిపోవు. వాళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తీకరణ అభివ్యక్తులు కానీ అన్నీ కూడా ఉదాత్తమైన కల్పనలు చేసినటువంటి నీ యొక్క ప్రేమ పిపాసని, నీ ఒక ఆశ్రమవాసి, నా దాహం తీరనిది, నీ హృదయం కరగనిది, చిన్న మాటలే కానీ. మరి శ్రీశ్రీ గారు ఆయన అందించినటువంటి కలకానిది నిజమైనది బ్రతుకు కన్నీటి ధారల్లోనే బలిచేయకు, ఇలాంటి ఎన్నెన్నో వాళ్ళు ఇటువైపు కవిత్వాలు ఎంత చూపించారు, సినీ కవిత్వాలు అంత చూపించారు. పైగా చీకటి వెలుగుల కౌగిటిలో చిందే కుంకుమ వెన్నెలు అనేటువంటి పాటలో కూడా మల్లెలతో వసంతం, చేమంతలతో హేమంతం, వెన్నెల పారిజాతాలు, వానకారు సంపెంగలు అన్నీ మనకు చుట్టాలే వచ్చిపోయి అతిథులే అనేటువంటి చక్కటి భావాల్ని మనకి కృష్ణశాస్త్రి గారు అంత చక్కగా ఇచ్చారు. పైగా మావి చిగురు తినగానే కోయిల పరికేనా, కోయిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా, అలాంటి భావాలు మన కృష్ణశాస్త్రి గారు ప్రతి పాటని ఎలా అందించారో మనకు తెలుసు. విశ్వనాథ్ గారి చిత్రాల్లో వాటిలో
రజనీకాంతరావు గారు వారు తెలుగు సాహిత్యంలో ఆయన ఒక రేడియో సంగీతం నుంచి ఓహో పావురమా మొదలైన వాటిలో ఆయన చూపించినటువంటి సంగీతం మనకి చాలా ఉన్నది. ఇక కృష్ణశాస్త్రి గారు, శ్రీశ్రీ గారు, ఆత్రేయ గారు, వేటూరు సుందరామూర్తి గారు ఆయన చేసిన కృషి అంతా ఎంత కదా, ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చాలా చాలా గొప్పవిచ్చారు. అందులో ఆయన చూపించిన వాటిలో ముఖ్యంగా విధిరాత కన్నా లేదు వింత పాట అని అలాంటి మాటలు ఎన్ని కనబడతాయి దాంట్లో. పైగా అలలా వెన్నెల గువ్వ ఎగిరెగిరి పడుతుంటే, గట్టుమీన రెల్లు పువ్వ బిట్టు నిక్కి పడుతుంటే, ఏటవాలు ఎంకలోన ఏటివాలు డొంకలోన వల్లంకి పిట్ట పల్లకిలోన చల్లంగా మెల్లంగా ఊగుతూ ఉంటే అంటాడు. అలల వెన్నెల గువ్వట ఎంత చక్కటి మాట. అలల మీద వెన్నెల పడుతున్నప్పుడు ఎలా ఉన్నదంటే వెన్నెల గువ్వ ఎగురుతున్నట్టుందిట. ఇలాంటి అద్భుతమైన భావాలు ఎన్నెన్నో చూపించారు, ఆయన కూడా పరమపదించారు. అలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వీళ్ళందరూ అలాగా వాళ్ళందరినీ చూసి ప్రోత్సాహపడి సినిమా రంగంలోకి వెళ్ళడం జరిగింది. నేను కూడా కొన్ని పాటలు రాసుకున్నాం. పాట తక్కువ పాటలు ఎక్కువ సినిమాలు. మనం ఒకటి రాస్తాం, పాడడం కాకుండా చదవడం చేస్తా. ప్రొడ్యూసర్ అన్నాడు మీరు పాట భలే చదువుతారండి. అలా చదివాను కనుక కొంతకాలం ఉండగలిగాను సినిమాకి వెళ్ళి. మనసు పాడుకుంటుంది కానీ బయటికి పాడలేం. అయితే ఏంటంటే నా దురదృష్టం ఏంటో కానీ నేను సినిమా రంగంలోకి వెళ్ళేటప్పటికీ భావుకత కలిగిన వాళ్ళు, లోతైన భావం తెలిసినటువంటి డైరెక్టర్లు నాకు దొరకలేదు. విశ్వనాథ్ గారు లాంటి వాళ్ళందరూ కూడాను సినిమాల నుంచి సన్యసిస్తున్న కాలంలో నేను చేరడం జరిగింది. అయితే మొట్టమొదటి నేను సినిమా రంగానికి వెళ్ళినప్పుడు అప్పటికే నేను శివుడిపై 1000 సంకీర్తనలు రాశాను. ఎందుకంటే భగవంతుడితో చెప్పుకోవడం అనేది. కానీ ఇటు కాకుండా ప్రకృతి కవిత్వాలు ఇవి కూడా ఇవి రాయడం జరిగింది. యువతరంలో యువకుడుగా ఉండేటప్పుడు రాసిన అభ్యుదయ భావాలు ఉన్నాయి, అవి ఇప్పుడు నా స్మృతి పథంలో కూడా లేవు. సరే సినిమా రంగంలోకి వెళ్ళాక అన్ని పాటలు రాయాలి, కానీ మొట్టమొదటి పాట శివుడి పాటే. నేను ఎంచుకోలేదు, అది నాకు వచ్చింది. తర్వాత అన్ని రకాల పాటలు రాయడం జరిగింది. కొన్ని పాటలు చెప్పుకోవడానికి బాగుంటే కొన్ని బాగు, అంతే. అందులో ముఖ్యంగా మీకు బాగా పరిచయమైన వాటిలో ఆనందమానందమాయే. నిజానికి ఇది ఒక తమిళం బాగా అప్పటికే ప్రసిద్ధి చెందిన ట్యూన్, అది ఇచ్చారు. ఆ ట్యూన్కి పాట రాయడం, ట్యూన్కి పాట రాసేటప్పుడు నేను ఒక్క భావం కూడా అందులో తీసుకోలేదు. కానీ ప్రొడ్యూసర్లు డైరెక్టర్లుగా మొదటి పదం బాగా పట్టేసింది. ఆనందమానందమాము అని ఉంటుంది తమిళంలో. సరిగ్గా తెలుగులో దించాను ఆనందమానందమాయని, మిగిలినంతా నాదే, ఒక్క పదం అది. మది ఆశల నందనమాయే, మాటలు చాలని హాయే ఒక పాటగా మారిన మాయే. అంటే ప్రాణమే పాటలాగా మారని, గానమే నిన్ను తాకని, ఈ క్షణం నీ స్వరం నాదిగా ఈ క్షణం పలికనని. ఇది అందులో మీకు సన్నివేశం చూస్తే ఆ పాట యొక్క విశేషం మరింత తెలుస్తుంది. సన్నివేశ బలం చేత ముఖ్యంగా అతడు ఆమెని పాత్రధారి హీరోయిన్ని ప్రేమిస్తాడు, కానీ ఆమె ఇంకొకరిని ప్రేమించడం చూసి తాను వాళ్ళని కలిపి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు కలవలేని తీరాలే కలిపి కదలి తీరాలి, జ్ఞాపకంగా నేను మిగలాలి అంటూ ఎప్పటికీ చెప్పని కలలే, ఎప్పటికీ చెప్పక మిగిలే రెప్పల్లో దాగిన కలలే, అక్షింతలుగా ఇటు కురిసి దీవించే చల్లని క్షణమే శుభాకాంక్షలే పలకాలి మీ సంతోషం కోరుతూ. ఇందులో కొన్ని కవితాత్మకమైనటువంటి అభివ్యక్తులు ఇచ్చినప్పుడు విమర్శకులు దీన్ని మెచ్చుకున్నారు. అందులో జతగా నీవు కలిసాకే బ్రతుకు తీపి తెలిసింది, రెప్పచాటు లోకంలో కలల కోన కదిలింది అని ఇలాంటి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అదేవిధంగా పల్లవించు తొలిరాగమే సూర్యోదయం, పరవశించు ప్రియగానమే చంద్రోదయం అనేటువంటి ఒక పాటలో ఒక సంగీత విద్వాంసరాలు చెప్తోంది, ఉదయం నుంచి సాయంత్రం వరకు అంత సంగీతమయంగానే ఉంది అనే భావంతో పాడిన పాట అది. ఇందులో అనేక విశేషణాలు ఉన్నాయి. ఇలాంటి కొన్ని సినిమా పాటలు సుమారు 200 వరకు రచించుకోవడం జరిగినది. దాని తర్వాత అదృష్టవశాత్తు ఈ సాహిత్యం తత్వంలోకి మారి ఆధ్యాత్మ రంగంలోకి వెళుతున్న సమయంలో అంతకుముందు రాసిన 1000 పాటలే కాకుండా ఇంకా సంకీర్తనలు రాసుకుంటూ ఒకనొక సమయంలో ఒట్టు పెట్టుకోవడం జరిగింది. ఆ ఒట్టు మీకు ఇప్పుడు చూపిస్తాను. శ్రీమచ్చబ్ద మహాధిమంతన కళాశీలుండన వేళ ఈశా మున్ముందెన కాదు కట్టగడపని సాధించు నా వాన్మయ ప్రామాణ్యంపు ఫలములన్నీయును నీ పాదాలపై నుంచెదన్ సీమాశూన్య కృపా మహత్వ నిపుణ శ్రీ నీలకంఠేశ్వర. ఇది నేను పెట్టుకున్నట్టు. దీని భావం ఏంటంటే శ్రీమచ్చబ్ద కళాధిమంతన కళాశీలుండెన వేళ, శబ్ద సముద్రం అనంతం ఉన్నది, దాన్నే మథనం చేసేటప్పుడు మొట్టమొదటి పుట్టిందే కాకుండా చివరికి వచ్చింది కూడా నీకు ఇస్తానయ్యా అని మాటిచ్చాను. శ్రీమచ్చబ్ద మహాధిమంతన కళాశీలుండన వేళ ఈశా మున్ముందెన కాదు కట్టగడపని సాధించు నా వాంగ్మయ ప్రామాణ్యపు ఫలములన్నీయును నీ పాదాలపై నుంచెద. దీని భావం ఏంటంటే క్షీరసాగర మదనం చేసినప్పుడు మొదటి వచ్చింది మాత్రం ఆయనకి ఇచ్చారు, చివరి వచ్చింది వాళ్ళు తిన్నారు.
నేను అలా చేయను స్వామి, మొట్టమొదటి నుంచి చివరి వరకు అన్ని నీకే ఇస్తాను. సీమాశూన్య కృపామత్త నిపుణ శ్రీనీలకంఠేశ్వర. అది నీలకంఠేశ్వర శతకం అది. కానీ ఉక్తి శతకంలా కాకుండా ప్రతి పద్యంలో నీలకంఠ శబ్దానికి సార్థక్యం ఉండేటట్టుగా 110 పద్యాలు రాసుకోవడం జరిగినది. అందులో ఒకటి మీకు ఇప్పుడు వినిపించాను. చివరికి చెప్పాలంటే శివుణ్ణి చూస్తూ చెప్పడం. రుద్రా నీ జడకెంపులందు లలితారూపము. ఎర్రని జల్ల గనక రుద్రా నీ జడకెంపులందు లలితారూపము. పాలమ్మునం రౌద్రాణీద్యుతి దుర్గ. అగ్నినేత్రం కదా. పాలమ్మునం రౌద్రాణీద్యుతి దుర్గ. హాసమున లీలని శారదామూర్తి. శ్రీభద్రంబౌ గళమందు కాళి. తనువున్ పాలించే గౌరీ ప్రభల్. తెల్లనివాడు గౌరీ ప్రభల్. చిద్రూప నిన్ను చూడ తల్లి కనిపించాను నీలకంఠేశ్వర. నిన్ను చూసి అమ్మ కనబడుతుంది అయ్యా అని ఒక భావం. ఇలా రచించుకున్న నీలకంఠేశ్వర శతక పద్యాలున్నాయి. ఎంతో యున్న హలా హలా నలము నింతే చిట్టి నేరేడుగా వింతందాలిచి మృంగినట్టి పలు విన్నానివే నీవు. ఆ కొంతన్ మాయము చేయకే గలమునన్ కూర్చుండగా చేసితో భ్రాంతిన్ బాపు అభీతి చిన్నమిది అవురా నీలకంఠేశ్వర. అంత విషయాన్ని ఎంత తీసి ఇక్కడ దాచుకున్నవాడివే, ఆ కొంత కూడా కనబడకుండా మొత్తం క్లీన్ చేసి వచ్చు కదా, అది ఎందుకు ఆ షో అని. ఎందుకేంటంటే మిమ్మల్ని ఎప్పుడూ నేను కాపాడుతానని మాకు అభయం చెప్పడానికా ధరించావు అని ఆ కంఠాన్ని ఆధారం చేసుకుని మొత్తం 110 పద్యాలు రచించుకున్నాను. తర్వాత రామచంద్ర ప్రభు పేరుతో రామతత్వాన్ని అంతటి చెప్పడం జరిగింది. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్ నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు అని రాసుకున్నా. చిట్ట చివరికి ఒక్క పద్యం చెప్పి ముగిస్తా. ఇది హనుమంతుడి మీద రాయడం జరిగింది. హనుమంతుడిని పంచముఖుడు అంటారు. వానరము, సింహము, వరాహస్వామి, గరుత్మంతుడు, అశ్వం. అశ్వం అంటే గుర్రం కదా. ఈ 5 ముఖాలు కలవాడు హనుమంతుడని మంత్రోపాసన చెప్తారు. రామాయణంలో ఈ మూర్తి కనబడదు కానీ ఈ పళ్ళు కనబడుతుంటాయి. ఎలా కనబడుతున్నాయో ఒక పద్యంలో రాయడం జరిగింది. పుట్టేను వానరుడవచ్చు కనుక వానర ముఖం. పుట్టేను వానరుడవచ్చు. విక్రమకళా స్ఫూర్తిని నృసింహుండుగా నట్టే దానవహంత. వేగగతిలో ఆ వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లా అశ్వముఖుడే. ఎందుకంటే హయగ్రీవ స్వామి సర్వ విద్యాస్వరూపుడు, ఈయన సర్వ విద్యలు తెలిసినవాడు. అందుకే తా చుట్టెన్ వేదములెల్లా అశ్వముఖుడే. శోకాబ్ధిలో నుండి పైపెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా. సముద్రంలో భూమిని ఉద్ధరించాడు వరాహస్వామి. శోక సముద్రంలో భూజాతని ఉద్ధరించాడు హనుమంతుడు. అది శోకాబ్ధిలో నుండి పైపెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నీదు దూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు అని నమస్కారం చేసుకుంటూ, ఇక శివపదంలో 1000 సంకీర్తనలు ఉన్నాయి. అవి చాలా మందికి తెలిసినవే. సర్వం శ్రీ సరస్వతి చరణారవిందార్పణమస్తు. నాకు ఇంత ఆదరాన్ని చూపించినటువంటి పెద్దలు, ఆశీస్సులు అందించిన పెద్దలు, ముఖ్యంగా నేను మొన్న విశ్వనాథ్ గారు చెప్తున్నప్పుడే ఒక మాట అన్నాను. తెలుగు నేలపై మర్చిపోతున్న రోజుల్లో మరొక నేలపై ఉంటూ కూడా తెలుగు సంస్కృతిని కాపాడుకుంటూ పైగా నేర్పుతూ ఇంత వృద్ధి చేస్తున్న అసలైన తెలుగుతనం కలిగినటువంటి వారు నాకు అమెరికాలో గత ఏడాది తారసపడ్డారు, ఈ ఏడాది తారసపడ్డారు. మళ్ళీ చాలా మంది ఉన్నారని భగవంతుడు చూపించడానికే నన్ను ఇక్కడికి పంపించాడని భావిస్తూ ఉన్నాను. మీ అందరూ మాలాంటి వాళ్ళకి స్ఫూర్తినిస్తున్నారు. గత ఏడాది నేను ఇక్కడ పొందినటువంటి స్ఫూర్తిని సంవత్సరం పాటు అక్కడ తెలుగును వ్యాప్తి చేయడంలో పొందాను. మళ్ళీ ఇక్కడ చార్జ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి అక్కడ తెలుగు గొప్పతనం చేయడానికి తెలియజేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. ఎంతో మంది సంస్కార సంపన్నులు ఇక్కడ కనబడుతున్నారు. వారందరికీ నేను కృతజ్ఞతలు చెప్తూ సమయం అధికంగా తీసుకున్నందుకు మన్నించమని కోరుకుంటూ స్వస్తి.